अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము విభూతి పాదం చెప్పుకుంటున్నాం। మూడవ పాదము మనము సాధనా పాదంలో 5 అంగాలు చెప్పుకున్నాము। యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఈ 5 అంగాలు చెప్పుకున్నాము। ఈ 5 అంగాల యొక్క పరిభాష ఏంటి, వాటి యొక్క ఈ 5 నియమాలను పాటించే ఎటువంటి ఉపలబ్ధి ఎటువంటి లాభం కలుగుతుంది అది కూడా చూసాము। నెక్స్ట్ ఇవి బహిరంగ సాధన అని చెప్పాము। తర్వాత ధారణ ధ్యానం సమాధి అని చెప్పి నేను చెప్పుకున్నాము విభూతి పాదంలో। ఇవి అంతరంగ సాధనములు। ఈ 3 అంతరంగ సాధనలు మనసులో లోపల చేసే క్రియాకలాపాలు కాబట్టి ఈ 3ని అంతరంగ సాధనలు చెప్పుకున్నాం। నిన్న ఏం చెప్పామంటే బహిరంగ సాధన చెప్పిన తర్వాత అంతరంగ సాధనలు ధారణ ముందు చెప్పుకున్నాం। ధారణ ఎక్కడ చేయాలంటే దేశబంధ చిత్తస్య ధారణ అని చెప్పాం। ఏదో ఒక దేశంలో మన చిత్తాన్ని బంధించాలి అంటే హృదయ ప్రదేశం కావచ్చు, నాభి ప్రదేశం కావచ్చు, లలాట మధ్యలో కావచ్చు, లేదా నాసికాగ్రం అంటే ముక్కు కొన భాగంలో, నాలుక కొన భాగంలో మనకి ఎక్కడైతే నిలబెట్టగలుగుతాం, లేదా బాహ్య విషయంలో బయట విషయాలు మనం ఒక దీపాన్ని ఆలంబన చేసుకొని మనం మనసుని కేంద్రీకరిస్తూ ఉంటాం, లేదా ఒక మూర్తి మీద మన ప్రతిమ ఏదైతే ఉందో మూర్తి మీద ఆలంబన చేసి పెడుతూ ఉంటాం, మనసుని కేంద్రీకరిస్తుంటాం। అలాగా ఏదో ఒక రకంగా మన మనసుని నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి, ఇది ధారణ అని చెప్పాము। అలాగా మన శరీరంలో ఉండే ఏవే స్థానాన్ని వాటిలో మనం మన మనసును బంధించవచ్చు, లేదా బయట విషయాల్లో కూడా మన మనసును బంధించవచ్చు అని చెప్పుకున్నాం। అందుకే దేశబంధ చిత్తస్య దేశం లేదా ఒక దేశం లేదా ఒక స్థానంలో బంధించడం, చిత్తాన్ని బంధించడం అంటే మనసును బంధించడమే ధారణ అని చెప్పాము। ఇది మన 2 రకాలు, ఒకటి చెప్పాం కదా, ఒకటి ఆంతరికంగా చేయొచ్చు, ఆ చిత్తాన్ని బంధించవచ్చు, లేదా బయట విషయాలు కూడా బంధించవచ్చు, ఆ రకంగా మనం చేసుకోవచ్చు। నెక్స్ట్ రెండో ఏం చెప్పామంటే ధారణ కలిగిన తర్వాత ధ్యానం, రెండోది ధ్యానం చెప్పుకున్నాం। ధ్యానం ఎలా ఉంటుంది, తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం। తత్ర అంటే ఎక్కడ ఆ ధారణ తర్వాత ఏమవుతుంది, అక్కడ ప్రత్యయ ఏకతానత, ప్రత్యయ అంటే జ్ఞానం యొక్క ఏకతానత కంటిన్యూటీ, అది అనేది కంటిన్యూటీ ఉండడం అన్నమాట, కంటిన్యూ నడుస్తూ ఉంటుంది జ్ఞానం యొక్క ప్రవాహం। ఈ విధంగా సముద్ర ప్రవాహము ఏ విధంగా కంటిన్యూ నడుస్తూ ఉంటుందో, ఏ విధంగా కంటిన్యూ పడుతూ ఉంటుందో అలాగా ధార కంటిన్యూ నడవాలన్నమాట। అలాగా ప్రత్యయ ఏకతానత, ప్రత్యయం యొక్క ఏకతానత అంటే కంటిన్యూటీ ఎక్కడైతే ఉంటుందో అది ధ్యానంగా మారిపోతుంది। అది ముందు ధారణ ఒక స్థానం నిలబెట్టగలంటే అది అక్కడ స్థిరంగా ఉంటే ధ్యానంలోకి మారిపోతుంది। అందుకే తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం అని చెప్పుకున్నాము। కాబట్టి అప్పుడు మనకు ఇది కలుగుతుంది అంటే ముందుకు, అందుకే చెప్పాను ఈ స్థితి మనకు కలగాలి అంటే ముందు యమని వాళ్ళు ఆయా విధంగా చెప్పి బాగా పాటించాలి। తర్వాత ఈశ్వరు యొక్క స్వరూపం యథార్థంగా తెలుసుకోవాలి, తెలుసుకున్నప్పుడే మనకి ఇలాంటి స్థితి కలుగుతుంది। లేకుంటే మనకి యథార్థంగా తెలుసుకోకుండా, ఈశ్వరు విషయం యథార్థంగా తెలుసుకోకుండా మనం ఈ స్థితిలోకి రావడం చాలా కష్టం। ధారణ కూడా చాలా మంది సరిగ్గా కలగదు। చాలా మంది అంటుంటాం నేను పూర్తిగా లీనమైపోయాయండి అంటాం, నిజంగా లీనమైపోతే మన सर वॉइस नहीं आ रहा। జపానుష్ఠానం ఏదైతే తీసుకున్నావో ఆ జపానుష్ఠానం కంటిన్యూగా నడుస్తూ ఉండాలి, అది ఎటువంటి వ్యవధానం కలగకూడదు। అలా కంటిన్యూ నడిచినప్పుడే మనకు ధ్యానం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది। కాబట్టి అందుకే ముందు ఈ స్థితి కావాలంటే ఆ పరమాత్మ యొక్క లక్ష్యం ఉండాలన్నమాట। ఇప్పుడు ధ్యానం చేస్తున్నామంటే ధ్యాత ఉంటారు, ధ్యేయం ఉంటుంది,
ధ్యాత, ధ్యానము, ఇంకా ఈ 3 వస్తువులు ఉంటాయన్నమాట. అంటే ధ్యానం చేసే వ్యక్తి ధ్యాత కావాలి, ధ్యానం చేసే వ్యక్తి. ధ్యానం అంటే ధ్యానం ఏ పద్ధతి ద్వారా చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం ధ్యానం. నేను చెప్పిన ఒక ధ్యాత, ధ్యానం, ధ్యేయం 3 పదాలు చెప్పాను. ఏం చెప్పాను? ధ్యాత అంటే ధ్యానం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నదో యోగ సాధకుడు ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ ధ్యానం, ధ్యానం ఏ రకంగా చేస్తున్నాం, జపానుష్ఠానం ద్వారా చేస్తున్నారా, మంత్రానుష్ఠానం ద్వారా చేస్తున్నాం, ఏ రకంగా చేస్తున్నాం, ఆ ధ్యాన పద్ధతి, విధి విధానం ధ్యానము. తర్వాత ధ్యేయం, ఆ ధ్యానం ఏ లక్ష్యం కొరకు చేస్తున్నాం, ధ్యేయం అంటే లక్ష్యం. ఇక్కడ ఏ లక్ష్యం కొరకు చేస్తున్నాం, ఏ ధ్యేయం కొరకు చేస్తున్నాం. అంటే ఈ 3 తత్వాలు ఖచ్చితంగా ఉంటాయి. మనం చేసే వ్యక్తి రావాలి, ఏ రకంగా చేస్తున్నా ఆ విధి విధానం తెలియాలి. అప్పుడు మన లక్ష్యం ఏంటో లక్ష్యానికి అనుగుణంగా మనం ప్రయత్నం చేయాలి. ఈ 3 ఉంటాయి అన్నమాట. ఈ 3 సక్రమంగా చేసినప్పుడు మనకు ధ్యేయం, లక్ష్యం మనకు వైపు ముందుకు వెళ్తాం అన్నమాట. కాబట్టి ధ్యాన అంటే చేసేవాడు, ధ్యానం అంటే ఏ జ్ఞానం ద్వారా అయితే చేస్తున్నాము, ఏ విధి విధానం ద్వారా చేస్తున్నాము, అంటే ఏ విధంగా అయితే అన్వేషిస్తున్నాము, ఏ దానికోసం అన్వేషణ చేస్తున్నాం, ధ్యేయం కొరకు, లక్ష్యం కొరకు. అంటే ఏ దానికైతే ఈ ప్రయత్నం చేస్తున్నాం, అంటే మన మనసు శాంతించాలి, మన లక్ష్యం ఆత్మ పరమాత్మ, నా ఇంద్రియాలు జయించుకోవాలి, అది మన లక్ష్యం. అటు ఏ లక్ష్యం పెట్టుకున్నామో ఆ ధ్యేయ లక్ష్యం కొరకు మనం ప్రయత్నం ఉంటుంది. అంటే ఈ 3 తత్వాలు తెలుసుకొని యథార్థంగా తెలుసుకోవాలి. ఆ యథార్థత్వం ఎప్పుడు వస్తుంది? యథార్థత్వం ఎప్పుడు వస్తుంటే మన ఆ సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మను కణకణంలో వ్యాపించి ఉన్నాడు అనే ఆ భావంతో తెలుసుకోవాలి. మనకు ఆ పరమపిత పరమాత్మ కణకణంలో వ్యాపించి ఉన్నాడు తెలిసినప్పుడు మనకు అలాంటి భావన కలుగుతుంది. ఈ భావన లేదనుకోండి, మనకు అలాంటి ధ్యాన స్థితికి వెళ్ళాలంటే కష్టం అవుతుంది. అంటే మనసు ఇక్కడికి అక్కడికి వెళ్తుంది. అది యథార్థంగా తెలుసుకున్న తర్వాతే మనము ఆ ప్రయత్నం చేయాలి. కాబట్టి అలా అందరూ ప్రయత్నం చేయండి. అస్తు. ఇక్కడ ధ్యాన విషయం ఈ రకం చెప్పుకున్నాం. కాబట్టి అంటే ముందు పరమాత్మ యొక్క సత్తా విషయం తెలియాలి. అతను సర్వవ్యాపుడు, సర్వజ్ఞత కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, ఇంకా ఆనంద స్వరూపుడు అని తెలుసుకున్నప్పుడు మనం ప్రయత్నం చేయగలుగుతాము. కాబట్టి ముందుగా మనం యథార్థమైన జ్ఞానం ఉంటే యథార్థమైన కర్మ ఉంటుంది. యథార్థమైన కర్మ ఉన్నప్పుడు యథార్థంగా ఉపాసన కూడా చేయగలుగుతాము. అప్పుడు మనకు చేసే ప్రయత్నం అనేది ఫలితాన్ని ఇస్తుంది. వెంటనే అది మనకు సమాధి వైపు కానీ ముందుకు వెళ్ళగలడానికి మనకు సహయోగంగా ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఏంటంటే మన ధారణ అనేది ధ్యానంగా మార్చుకోవాలంటే అక్కడ ప్రత్యానికి జ్ఞానికి ఏకతానత ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. అప్పుడు మనకి ధ్యానంగా మారిపోతుంది చెప్పాం. అంటే ఏ వస్తువు ఎలాగైతే ఉందో అలా తెలుసుకొని దాన్ని అదే విధంగా ప్రయత్నించడం వలన మనకు కలుగుతుంది అని చెప్తున్నాం. ఇంకోటి, ఈ ధ్యాన కాలంలో మనకి ఎటువంటి రాగం ఉండకూడదు, ఎటువంటి ఆసక్తి ఉండకూడదు. నేను చెప్తున్నాం రాగోపహతి ధ్యానం. రాగాన్ని ఉపహతం చేసినప్పుడు ధ్యానం కలుగుతుంది. మళ్ళీ రాగం మన ధ్యానంలో కూర్చున్నాం, ఏదో ఒక కోరిక ఆశ ఉందనుకోండి, అది సాంసారిక. పరమాత్మ దగ్గర కూర్చున్నా పరమాత్మ గురించి ఆలోచించాలి, రెండో విషయం ఆలోచించకూడదు. అది అర్ధగంట కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, గంట కావచ్చు. మనం ఏ టైంలో ఏ పని చేస్తున్నామో అదే పని చేయాలన్నమాట. కాబట్టి ఆ టైంలో మనలో ఉండే సమస్యలు, మనలో ఉండే బాధ్యత అన్ని ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, మన మనసు అక్కడే ఉంటుంది. ఇక్కడ పరమాత్మ లీనం కాదు. తర్వాత మనం విత్తాన వస్తువులు మనం లేచిన తర్వాత అవన్నీ ఆలోచించుకోవచ్చు. ఈ టైంలో నువ్వు బాగా ధ్యానకాలంలో ధ్యానం చేసావు అనుకోండి, పరమాత్మ గురించి ఆలోచించావు అనుకోండి, నీ మైండ్ నిర్మలం కావాలా, సూక్ష్మం కావడం వలన నీకు లౌకికంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, వాటి కూడా సమస్యకు సమాధానం తెలుసుకోవచ్చు, సమస్యకు సమాధానం దొరుకుతుంది. ఇక్కడ ఈ 10 నిమిషాల కాలం, అర్ధగంట కాలం, గంట కాలం యథార్థంగా అక్కడ పూర్తిగా పరమాత్మకు సమర్పణమై లీనమై ఓంకారం జపంలో కానీ, గాయత్రి మంత్రం జపంలో కానీ పూర్తి అనుష్ఠానమై లీనమైపోయి అంటే ఓతప్రోతం అయిపోయి చేసామనుకోండి, మనకు వర్తమానంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి కూడా సమాధానం కలుగుతుంది. మనసు శాంతించడం వలన, మనసు స్థిరంగా ఉండటం వలన నీ సమస్యకు సమాధానం కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ శక్తి సామర్థ్యం మనకు కలుగుతుంది. కాబట్టి ధ్యాన కాలంలో మాత్రము, ధ్యానం చేసేప్పుడు మాత్రము రాగం ఉండకూడదు. రాగం ఉంటే మనకు అక్కడ టైం వ్యర్థం అవుతుంది, కానీ ఇంకా సమస్య పెరుగుతూ పోతుంది, కానీ సమస్యకు సమాధానం దొరకదు. కాబట్టి ఆ పరమాత్మకు సమయం కేటాయించిన పరమాత్మ గురించే ధ్యానం చేయాలి. ఇంకా ఇతర విషయాల బట్టి ఎటువంటి ధ్యానం ఉండకూడదు. అలా చేసినప్పుడే మనకు లక్ష్య సిద్ధిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ రకంగా ప్రయత్నించాలి. ధ్యానం నిర్విషయం మనహ అని అంటుంటారు కొంతమంది. ధ్యానం నిర్విషయం ఎప్పుడుగా ఉండకూడదు. ఎప్పుడు ఒక విషయం జరుగుతూ అర్థపూర్వకంగా నిరంతరం నడుస్తూ ఉండాలి. అప్పుడే మనసు సక్రియంగా ఉంటుంది. ఒక విషయం లీనం కావడం వల్ల మనసు సూక్ష్మీభూతం అయిపోయి మన మనసు శాంతపరుస్తుంది, స్థిరపరుస్తుంది, బుద్ధిని ప్రఖరంగా చేస్తుంది అన్నమాట. కాబట్టి ఆ రకంగా ధ్యానం చేయాలి. నెక్స్ట్, ఈ ధ్యానం తర్వాత సమాధి చెప్పుకున్నాం. సమాధి అంటే ఏమిటి? ముందు ధారణ ఉంటే ధ్యానం కలుగుతుంది.
ధ్యానం ఉందనుకోండి, కంటిన్యూ నడుస్తుంది అనుకోండి, అదే సమాధిలోకి మారిపోతుంది. అప్పుడు ఏ రకంగా మారిపోతుంది అంటే దానికి సమాధానం చెప్పాం. తదేవ అర్థమాత్ర నిర్భాసం, తదేవ అర్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి. స్వరూపం శూన్యమివ సమాధి అని చెప్పుకున్నాం. అంటే అదే ఆ ధ్యానం ఎలా మారిపోతుందా, అర్థమాత్ర నిర్భాసం. ఏదైతే అర్థం ఉందో, ఏదో ఒక జపానుష్ఠానం చేస్తున్నాం, గాయత్రి మంత్రం చేస్తున్నాం, ఇంకా ఏదైనా శ్లోకం తీసుకుని, ఏదైనా మంత్రానుష్ఠానం ఏదైనా తీసుకొని దాని యొక్క అర్థపూర్వకంగా చేసినప్పుడు ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తాం కదా, ఆ శబ్దం ఉండదు అక్కడ. ఆ శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా లీనం అయిపోతాం. ఏముండవు, స్వరూప శూన్యమివ. స్వరూపం నీ స్వరూపం గురించి నువ్వు పూర్తిగా మర్చిపోతావు. అర్థంలో పూర్తిగా ఓతప్రోతం అయిపోతావు. జ్ఞానంలో, జ్ఞాన స్వరూపంలో పూర్తిగా ఓతప్రోతం అయిపోతావు. అలా అక్కడ నీ శరీరం అత్యంత తేలికగా అయిపోతుంది, అత్యంత సూక్ష్మ అయిపోతుంది. అసలుకి ఎంత నిర్మలంగా అయిపోతుందంటే అసలుకి నేను ఉన్నానా లేనంత అనుభూతి కలుగుతుంది అన్నమాట. అంటే ఒక దూది ఎలా కోమలంగా తేలికగా ఉంటుందో అలా నీ మనసు, నీ బాడీ, నీ జ్ఞానం ఆ రకంగా అయిపోతుంది. అంటే అలాంటి స్థితి కలుగుతుంది. ధ్యాస అసలుకి బరువు అనేది లేదు నీకు. నీ స్వరూపం నువ్వు మర్చిపోయినా మనకి నేను ఉన్నా లేని లేదు. కేవలం జ్ఞాన స్వరూపంలో, ఆత్మస్వరూపంలో అత్యంత దగ్గరగా ఉంటావు. కాబట్టి ఆ జ్ఞాన స్వరూపంలో ఉన్నప్పుడు నీ మనసు అత్యంత తేలిక అయిపోతుంది. తేలికైనప్పుడు మనసు నిర్మలంగా, శాంతంగా ఉంటుంది. ఆ శాంత స్థితిలో, ఆనంద స్థితిలో, ఆ అనుభూతిలో నువ్వు పూర్తిగా లీనమై ఉంటావు. అలాంటి స్థితి మనకు అక్కడ కలుగుతుంది. కాబట్టి స్వరూప శూన్యం ఏదైతే స్థితి ఉందో దాన్ని సమాధి అంటాము. అలాంటి స్థితి కలగాలి. అలాంటి స్థితి కలిగినప్పుడే మనకు యథార్థంగా శాంత స్థితి కలుగుతుంది. ఈ స్థితిలోకి వెళ్ళాలంటే చిన్న విషయం కాదు. మనకు ధారణ కలిగినా దాంట్లో ఎంతో అనుభూతి కలుగుతుంది. ధారణ బాగా కరెక్ట్ గా వచ్చింది అనుకోండి, నిదానంగా ధ్యాన స్థితికి వెళ్ళిపోవచ్చు. అక్కడ కూడా కొంచెం ఎత్తు తగ్గులు ఉంటాయన్నమాట. అక్కడ ఒకసారి ధారణ కలుగుతుంటుంది, మళ్ళీ పక్కన తప్పుకుంటుంటాం. మన ధారణ కలుగుతూ ఉంటుంది, పక్కన తప్పుకుంటుంటాం. అది కొంచెం స్థిరంగా కలిగేంత వరకు మనం అభ్యాసం చేసి దాన్ని ఒక లైన్ లో తీసుకురావాలి. అప్పుడు ఒకసారి నిలబెట్టగలిగినాం అనుకోండి, మన ఆధీనంలో ఉందనుకోండి, అది వెంటనే ధ్యాన స్థితిలోకి మారిపోతుంది. ఆ ధ్యానంలో కంటిన్యూటీ ఉందనుకోండి, ఆ ధ్యానమే మళ్ళీ సమాధిలోకి పరివర్తన చెందుతుంది. అప్పుడు సమాధిలోకి వచ్చినప్పుడు అక్కడ శబ్దం ఉండదు, మంత్రం ఉండదు, ఏమి ఉండదు. అక్కడ దాని యొక్క అర్థం ఏదైతే ఉందో, దాంట్లో ఆ అర్థం యొక్క గుణం ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే నువ్వు ఓతప్రోతమై ఉంటావు. ఇప్పుడు ఓంకారం చెప్పించావు, ఒక సర్వరక్షకుడు, అందరూ రక్షించేటువంటి ఆ పరమాత్మ, ఆ పరమాత్మలో గుణగణాలన్నీ కూడా మనకు అక్కడ అదే అర్థం నిర్భాసమైపోతుంది. అదే అర్థం మనకు యథార్థంగా స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి స్థితిలోకి వచ్చినప్పుడు మనకు మనం చేసే ధారణ, ధ్యానం, సమాధి అనేది సక్రమంగా ఉన్నాయి, వ్యవస్థితంగా తెలుస్తుంది. కాబట్టి అలా స్థితి తెచ్చుకోవాలంటే మనం ఈ రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటువంటి అనుభూతులు మనకు కలుగుతాయి. తర్వాత వస్తుంది. ఇలా మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా ఎలా తెలుస్తుందంటే యోగ ఉపాధ్యాయ అని చెప్పి ఇప్పుడు తర్వాత వస్తుందన్నమాట. అదే చెప్తున్నాడు, మన యోగం చేస్తున్నాడు, యోగం ఒక ఉపాధ్యాయునికి మార్గం, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ భూమి ఏంటి, ఎలా వెళ్తున్నాను, ఎలా వెళ్ళాలి, ఎక్కడ తప్పు స్టెప్ చేస్తున్నాను, ఎక్కడ సక్రమైన మార్గం నడవడం లేదు, దానికి మార్గం ఏంటి, అక్కడ నీకు అన్ని స్ఫుటిస్తాయి, అక్కడ ప్రకటిస్తాయి, నీకు అన్ని అవి స్ఫురణలోకి వస్తాయి, నీకు యథార్థంగా కనిపిస్తాయండి. కానీ సక్రియంగా కూర్చోవాలి, సంకల్పం తీసుకొని కూర్చోవాలి. నా లక్ష్యం ఏంటి, ఈరోజు ఎటువంటి ఆలోచన లేకుండా పరమాత్మ లీనం కావాలి, ఓంకారంలో లీనం కావాలి, గాయత్రి మంత్రంలో లీనం కావాలి, ఇంకా ఏదైనా మంత్రార్థంలో లీనం కావాలి. అట్లా ఏదైతే ఉందో ఆ విషయం తీసుకునేవో ఆ విషయంలో పూర్తిగా ఓతప్రోతం కావాలి. ఆ లక్ష్యం పెట్టుకొని కూర్చున్నప్పుడు ఖచ్చితంగా పరమాత్మ సహాయం చేస్తారు. ఆ విధంగా ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు మనకి అలాంటి స్థితి కలుగుతుంది. కాబట్టి అలా స్థితికి వెళ్తున్నాం అంటే మనం నెక్స్ట్ స్టెప్ ఎక్కడ తప్పు చేస్తున్నాం మనకు తెలుస్తున్నాం అంట. అది యోగ మార్గం ద్వారా నీ అంతరాత్మ ఆ రకంగా సక్రియగా చేయడం వల్ల నీకు అదే మార్గం చూపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ నీకు యథార్థం కనిపిస్తుంది. అక్కడ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ధ్యానం అంతర్ముఖంగా ఉండి మనం చేస్తున్న ఇతరులకి ఎలా తెలుస్తుందండి, ఒక పరమాత్మ తెలుస్తుంది, లేదా నీకు తెలుస్తుంది. అంతేగాని ఎదుటి వ్యక్తికి ఎవరికి తెలియదు. కాబట్టి అక్కడ గురువులకు తెలియదు, నువ్వు చెప్పే విధానం బట్టి ఇలా చేస్తున్నాను, నాకు అలా కలగలేం లేదు అని చెప్పి అప్పుడు పరిష్కారం వస్తుంది. కానీ లోపల నువ్వు ఏమేమి చేస్తున్నావు అనేది సిద్ధ యోగికి తప్పితే ఏ సామాన్య వ్యక్తి ఎవరు చెప్పలేదు. నీకు తెలుస్తుంది నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఏ స్థితిలో ఉన్నావు. ఇప్పుడు శూన్య స్థితిలో ఉన్నావా, తమో గుణంలో ఉన్నావా, అంధకారంలో ఉన్నావా, లేదంటే ఆలస్య ప్రమాదయుక్తంగా ఉన్నావు, ఎలా ఉంది నీ బాడీ, ఎలా క్రియేటివిటీ ఉంది, అది నీకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మన సక్రియాత్మక కూర్చొని లక్ష్యం తీసుకొని కూర్చొని ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మన గతివిధిని బట్టి మన ప్రయత్నం ఉంటుంది. కాబట్టి మన సక్రియంగా కూర్చుంటే యోగ ఉపాధ్యాయ అనే ప్రకారంగా, సూత్ర ప్రకారంగా మనకు అదే మార్గం చూపిస్తూ పోతుంది. కాబట్టి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నేను తప్పు చేసినా బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నువ్వు బాగా ప్రయత్నం చేస్తున్నావు అంటే ఆ ప్రయత్నం చేసే వ్యక్తికి అందరికి సహాయంగా ఉంటారు. చెప్తే కదా స్వాధ్యాయ ఇష్ట దేవతారమంతి చెప్పాను. స్వాధ్యాయం చేయడం వలన అంటే ఇది కూడా ఒక స్వాధ్యాయమే, ఒక నిరంతరంగా ఒక మనసుని లీనం చేస్తున్నాం. ధ్యానంలో ఒక మనసును పూర్తి ఒక విషయం లీనం చేస్తున్నాం అంట. మంత్రానుష్ఠానంలో కావచ్చు,
ఇంకేదైనా విషయం కావచ్చు. కాబట్టి అక్కడ ధ్యానం నడుస్తుంది. అంటే అక్కడ సిద్ధ పురుషులు, యోగులు ఇంకెవరైతే ముక్తాత్మ ఉన్నదో మనకు ప్రేరేపిస్తారు. లోపల అంతరాత్మ ప్రేరేపిస్తుంది. అనాది వాసనలు మీలో ఉన్నాయన్నమాట. అనాది వాసనలో ఈ ఉత్తమ కర్మలు కూడా మనలో ఉన్నాయి. ఆ సంస్కారం ఉంది కాబట్టి మనం ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఆ సంస్కారాలు స్ఫుటిస్తాయి. లోపల ఉన్న సంస్కారం కలిగించడం వల్ల, ఆ టైంలో కలిగించడం వల్ల అవి నీలోనే ఆ సంస్కారాలు మొత్తం బయటకు వస్తాయి. కాబట్టి అప్పుడు ఎలా చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నీకు నెక్స్ట్ మార్గం ఏంటి, అది నీకే అర్థం అవుతుంది. కాబట్టి మనం ప్రయత్నం చేయడమే మనం ఆలస్యం అంట. ప్రయత్నం చేస్తుంటే అన్ని సక్రమంగా నడుస్తూ ఉంటాయి. కాదు, నమ్మకం ఉండాలి, పూర్తి విశ్వాసం ఉండాలి, పూర్తి శ్రద్ధ ఉండాలి. అనమ్మకంతో, విశ్వాసం లేకుండా, శ్రద్ధ లేకుండా కూర్చున్న పరమాత్మ, నమ్మకం లేకుండా కూర్చున్నాం అనుకోండి, ఏదో చేయాలి, ఏదో మనసు చాంచల్యంగా ఉంది చెప్తున్నారు అలా అనకూడదు. పూర్తిగా సమర్పణ భావంతో కూర్చోవాలి. ఏ విధంగా అయితే ఒక శిష్యుడు ఒక గురువు దగ్గర, ఒక అధ్యాపకుడి దగ్గర కూర్చుని ఏ విధంగా ఉంటాడు, అటెన్షన్ లో ఉంటాడు, అక్కడ పరమాత్మ కణంలో వ్యాపించి ఉన్నాడు, నాలో కూడా వ్యాపించి ఉన్నాడు, పరమాత్మ ఇక్కడ ఉన్నా అని చెప్పి అటెన్షన్ స్థితిలో మనం కూర్చోవాలి. ఆ పరమాత్మ భావన ఉన్నప్పుడు నువ్వు అటెన్షన్ స్థితిలో కూర్చుంటావు. ఇప్పుడు గురువు ఉన్నప్పుడు, అధ్యాపకులు ఉన్నప్పుడు, విధంగా పిల్లలు సక్రమంగా కూర్చుంటారు, అల్లరి చేయదు, అల్లే ఒక వ్యవస్థితంగా ఉంటారు. అలాగా పరమాత్మ చూస్తున్నాడు, నేను పరమాత్మ దగ్గర కూర్చొని పరమాత్మ యొక్క పని చేయాలి. ఆ అధ్యాపకుడి దగ్గర కూర్చున్నాడు, అధ్యాపకుడు ఏ విషయం చెప్తున్నా ఆ విషయాన్ని రాసుకోవాలి, ఆ విషయాన్ని చదవాలి, అదే విషయంలో లీనం కావాలి. ఇప్పుడు పరమాత్మ దగ్గర కూర్చున్నా పరమాత్మ విషయం గురించి జపానుష్ఠానం చేయాలి. అలా పరమాత్మ ఎల్లప్పుడూ మన మనసులో లక్ష్యం ఎదురుగా ఉన్నప్పుడు మనము అదేవిధంగా అటెన్షన్ స్థితిలో కూర్చుంటాము. ఈ అటెన్షన్ స్థితి లేదనుకోండి, ఆ పరమాత్మ అధ్యాపకులు లేని తెలిసిన విధంగా పిల్లలు ఆటోమేటిక్ గా స్వాభావికంగా అక్కడ అల్లరి కోలాహలం ఏ విధంగా మొదలవుతుందో మనలో కూడా ఆ పరమాత్మ ఎప్పుడైతే మర్చిపోతామో మనలో ఉండే వృత్తులు, మనలో ఉండే ఆలోచనలు మనం ఇక్కడికి అక్కడ తీసుకెళ్తుంటాయి, కోలాహలం చేస్తాయి, లేనిపోయిన ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనసు కలగదు, అప్పుడు అవ్యవస్థితం అవుతుంది. అవ్యవస్థితమైనప్పుడు ఎక్కువ దీర్ఘకాలం కూర్చోలేము అన్నమాట. కాబట్టి ఆ పరమాత్మ ఉన్నాడనే భావన అధ్యాపకుల విధంగా కూర్చుంటాం. అదే విధంగా పరమాత్మ కనకంలో వ్యాపించినాడు, నాలో వ్యాపించి ఉన్న ప్రతి నేను చేసే క్రియాకలాపాన్ని చూస్తున్నానే భావన గట్టిగా చేసుకొని కూర్చున్నప్పుడు అప్పుడు నువ్వు అటెన్షన్ స్థితిలో ఉండి నువ్వు చేసే ప్రయత్నం సక్రమంగా జరుగుతుంది. అటువంటి స్థితిలో నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. లౌకిక స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా ఒక విద్యార్థి ఒక రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు తప్పు చెప్తుందంటే అధ్యాపకుడు ఎదురుగా ఉన్నాడు కాబట్టి నీకు ఖచ్చితంగా ఇది కాదని ఇలా అని చెప్పి నీకు సరైన మార్గాలు తీసుకెళ్తాడు. అక్కడ నీకు ఎవరు ఉపాధ్యాయుడు, అక్కడ పరమాత్మ, కనకనంలో వ్యాపించిన పరమాత్మ. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, పరమాత్మ ఉన్నాడని భావనతో చేస్తున్నావు, ఆ పరమాత్మ నిన్ను మార్గంలోకి తీసుకెళ్తాడు. మనకు అక్కడ విశ్వాసం అనివార్యం అన్నమాట. ఆ విశ్వాసంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తున్నాను, తప్పు చేయడానికి అవసరం లేదు. నేను అధ్యాపకుడి దగ్గర కూర్చున్నాను, నాకు తప్పు చేయడానికి అవసరం ఏ విధంగా నమ్మకం ఉంటుందో, ఇప్పుడు గురువు దగ్గర ఇక్కడ పరమాత్మ దగ్గర ధ్యానంలో నన్ను పరమాత్మ ముందుకు తీసుకెళ్తాడు, అటెన్షన్ స్థితిలో ముందుకు తీసుకెళ్తాడు. ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను ఏం తప్పు చేస్తున్నాను అవన్నీ మనకు చూపిస్తాడు. కాబట్టి దాంట్లో మనం భయపడాల్సిన అవసరం, సందేహపడాల్సిన అవసరం ఎలా అవుతుంది చెప్పి. కాకపోతే ప్రతి నిత్యము మనకు పరమాత్మ నా దగ్గర ఉన్నాడనే భావన మటుకు మర్చిపోకూడదు. ఆ భావన మర్చిపోయామా మన ఆలోచనలు నాట్యం ఆడుతూ ఉంటాయి, నాట్యం చేస్తూ ఉంటాయి. కాబట్టి పరమాత్మ మర్చిపోతే ఆటోమేటిక్ గా స్వాభావికం. ఎందుకంటే మనం ఇంత సిద్ధ పురుషులం కాదు, యోగులుగా ఆ ప్రయత్నంలో ఉన్నామని కాబట్టి మనము అక్కడ ఉపస్థితి చాలా అవసరం అన్నమాట. అక్కడ అధ్యాపక ఒక వ్యక్తి ఉపస్థితి ఉన్నా అంటే ఆటోమేటిక్ గా సక్రమైన మార్గం నడుస్తూ ఉంటాము. లైక్ లౌకిక ఉదాహరణ మనం స్టూడెంట్ కి అధ్యాపకుని విషయం చెప్పుకున్నాం, అదే విధంగా ఉండాలి. అప్పుడు మనకు అటెన్షన్ స్థితిలో మనం సరైన మార్గంలో నడుస్తాం. అప్పుడు మనకు ధ్యాన స్థితి సక్రమంగా నడవడం సమాధిలోకి మారిపోతుంది. కాబట్టి అలా ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు మనకు అనుకున్న లక్ష్యాన్ని మనం వైపు ముందుకు వెళ్ళొచ్చు. చాలా మంది ఇప్పుడు ఈ సమాధి విషయంలో, సమాధి అంటే మృత్యుని సమాధి అంట, అట్లా లోకంలో ఒక ప్రచనలో ఉన్నాడు. సమాధి అంటే సమాధిస్తుడు అయిపోయాడు, చనిపోయాడని చెప్పుకుంటాం, అది ఒకటి సమాధి. ఇంకోటి సమాధి ఏంటంటే చాలా మంది మనం చూస్తుంటామండి, పెద్ద గుంత తీసి సమాధి విషయం చాలా కొన్ని భ్రాంతులు ఉన్నాయి. పెద్ద గుంత తీసి దాంట్లో కూర్చొని 2-3 రోజులు ఆహారం ఏం లేకుండా సమాధిలో కూర్చున్నాడని అనుకుంటాం అని చెప్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటారు చాలా మంది. ఊర్లో ఇంతమందికి వచ్చేవాళ్ళు, సర్కస్ చేసేవాళ్ళు, వీళ్ళు సమాధిలో కూర్చుంటున్నా అని చెప్పి ఏదో ఒక భక్తి యోగంతో చేస్తూ ఉంటారు. అలా నిజంగా ఎవరు చేయదు. నిజంగా సిద్ధ పురుషులు అయితే అట్లా ఎవరైనా అభ్యాసం చేసి ఉంటే కూర్చోగలుగుతారు. కానీ అంతసేపు 3 గంటల సేపు 3 రోజుల వరకు ఎటువంటి ఆక్సిజన్ లేకుండా పూర్తిగా బంద్ చేసి కూర్చోలేడు సామాన్య వ్యక్తి. అలా ఏదో కొన్ని దారులు ఉన్నాయి, అలా కూర్చునే సమాధి కూర్చుని అక్కడ ఏం చేస్తారు, ఏం లేకుండా కూర్చున్నట్టు ఏం చేస్తారు, అక్కడ ఏదో ఆక్సిజన్ పెట్టుకొని కూర్చున్నప్పుడు బాగా ప్రయత్నం చేయండి, అది ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఆక్సిజన్ పెట్టుకొని దానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేసుకుని అక్కడ గుంత తీసుకొని ఆ గడ్డలో కూర్చొని పైన కప్పు వేసి ఉంటుంది అన్నమాట. అన్ని జరుగుతూ ఉంటాయి అక్కడ. అంటే ప్రజలను ఈ విధంగా చేయడం కోసం మొత్తానికి ఏదంటే ఒక పరంపర మొదట్లో అలా కూర్చునే సిద్ధ యోగులు ఉన్నారు కాబట్టి అలా కూర్చునే వాళ్ళు కాబట్టి అది వికృతంగా మారిపోయి ఈ రకంగా చాలా మంది ఆ రకం దాన్ని ప్రచనలోకి తీసుకొస్తున్నారు అంతే.
అని వికృతంగా మారిపోయింది కాబట్టి తెలియక ఏదో ఒకటి ఆజీవికగా ఉపయోగించుకుంటాం దాన్ని. అలా చేసి ఇలా చేసి ఏదో సిద్ధ పురుషుడు, సిద్ధ యోగి అని చెప్పి లేదా అత్యంత పరమాత్మకి దగ్గరైన వాడు, లేదంటే ఇంట్లో మంచి శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తి, అది పేరు ప్రతిష్టల కోసం సన్మానం కోసం ఇవన్నీ క్రియాకలాపాలు చేస్తూ ఉంటాం చాలా మంది. గౌరవం కోసం, సన్మానం కోసం అలా చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి స్థితి ఏమి ఉండదు. సిద్ధ పురుషుడు ఎప్పుడు అలా చేయడండి. కాబట్టి సహజంగా కూర్చొని ఆయన సమాధి చేస్తారు. అలాంటి భ్రాంతిలో ఉండకూడదు. కాబట్టి ఇంకోటి అది ఏం చేయాలి, ఆలోచనలు ఏమి లేకుండా ఎటువంటి విషయాలు లేకుండా నిర్విషయంగా ఉండటమే సమాధి అని చెప్తుంటాం. సమాధి అంటే ఎటువంటి ఆలోచనలు ఉండవు. అంటే శూన్యంగా కూర్చోడమే. శూన్యం కూర్చొని తమ గుణంలో కూర్చుంటాం, మత్తు అవస్థలో కూర్చొని ఉంటాం. అది సమాధి కాదు. సమాధి అని చెప్పాను, అంతిమ వరకు మనకు ఒక విషయం ఎల్లప్పుడు సంప్రజాత సమాధి వరకు ఒక విషయం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడే మనకు ధ్యానం సక్రంగా, సమాధి సక్రంగా నడిచినట్టు. కాబట్టి ఒక విషయం స్థిరంగా ఎప్పటికీ ఉండాలి. కాబట్టి ఈ ధారణ, ధ్యాన, సమాధి అనేది మనం చేయడానికి రకరకాల ఉపాయాలు ఉన్నాయండి. మనం ఒకటి చెప్పాం, ముందుగా మనం ధ్యానం చేయడానికి ముందు మనం ఒక సంకల్పం తీసుకొని కూర్చోవాలి. ముందుగా ఈ మనుషులే జడ వస్తువు, నేను ఎలా ఆలోచిస్తే అలా ఆలోచిస్తుంది, నేను ఎలా సంకేతిస్తే అలా సంకేతిస్తాను. ముందు ఇది నమ్మకం ఉండాలి. ధ్యానంలో కూర్చోడానికి ముందు ఈ మనసుని ఒక జడ వస్తువు, నేను ఏం చెప్తే అది చేస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక కారు జడ వస్తువేనా, దానికి చాలకుడు ఏ విధంగా నడిపిస్తే అలా వెళ్తుంది. ఏ విధంగా నడిపిస్తే అలా వెళ్తుంది అంటే నీ చేతుల్లో ఉంది. అలాగే ఆత్మ నేను ఏ విధంగా ప్రేరేపిస్తే మనసు ఆ విధంగా నడుస్తుంది అని సంకల్పంగా కూర్చోవాలన్నమాట. సంకల్పం కూర్చున్నప్పుడు ఆ రకంగా ప్రయత్నం చేసినప్పుడు నిజంగానే నా మనసుని ఎక్కడ తీసుకెళ్ళను, ఇక్కడే పెట్టాలి, పరమాత్మను లీనం చేయాలి, జపానుష్ఠానం లీనం చేయాలి అని అనుకున్నప్పుడు ఏ విషయంలో నువ్వు ఆలోచిస్తే అదే విషయంలో లీనం చేయాలంటే ఖచ్చితంగా అదే విధంగా నువ్వు మనసు లోపలికి తీసుకెళ్తావు. ధారణ స్థితి కలుగుతుందన్నమాట. ధారణ చేయడానికి పద్ధతి చెప్తున్నాను. అలా అనుకున్నప్పుడు నీళ్ళు ధారణ కలుగుతుంది. ఆ ధారణ కలిగినప్పుడు వెంటనే సమాధిలోకి మారిపోతుంది. ధారణ కలిగిందంటే ధ్యానంలోకి వెళ్ళడానికి సహజ స్థితి ఏర్పడుతుంది. మనకు ధ్యాన స్థితికి వెళ్ళాలంటే ముందు ధారణ ముఖ్యం అనమాట. అంటే ధారణ ముందు కలగాలంటే ఈ రకం చెప్పి కదా, ఈ మనసు జడ వస్తువుని సంకల్పంగా గట్టి నమ్మకంలో కూర్చున్నప్పుడు నీకు ఆ సహాయత కలుగుతుంది. సహాయతలో మనం ధారణ కలగడం వల్ల అది ధ్యానంలోకి మారిపోతుంది. అప్పుడు నీకు బ్యాలెన్స్ అనేది ఎలా ఉండాలి నువ్వు ప్రయత్నం చేస్తావు. ధారణ వరకు వచ్చావు అనుకోండి, నీ బ్యాలెన్స్ ఎన్నికి వెళ్ళిపోతుంది అనమాట. ధారణ కంటే ముందు స్థితి ఏమవుతుంది, ఆలోచన ఇక్కడ అక్కడ వెళ్ళిపోతూ ఉంటాం మనం. కానీ ధారణ కలిగింది అనుకోండి, ధ్యానానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అక్కడ మనసు ఇక్కడికి విచలితం కాదు, అక్కడ నిలబడడం కోసం, ఒక సూక్ష్మ బిందువు నిలబడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము. బ్యాలెన్స్ అనేది ప్రయత్నం చేస్తుంటాం. ఆ బ్యాలెన్స్ చేస్తూ స్థిరంగా ఉన్నాక అది ధ్యానంగా మారిపోతుంది. కాబట్టి మొట్టమొదటి చెప్పాను, లౌకిక ఉదాహరణతోటి ఏ విధంగా అయితే ఒక కారు నడిపేవాడు ఈ జడ వస్తువు అని చెప్పి కారు మొత్తం తన చేతుల్లో నడిపించుకుంటూ పోతుంటాడో, అదే విధంగా అంతరాత్మ నేను, ఈ మనసు నడిపేది నేను, ఆలోచనలు ఉత్పన్నం చేసేది నేను అని చెప్పి సంకల్పబద్ధంతో కూర్చొని మనం ప్రయత్నం చేసినప్పుడు మన మనసును నిలబెట్టుకోవచ్చు, నియంత్రించుకోవచ్చు. అప్పుడు మనం అనుకున్న విధంగానే ఏ విషయంలో కావాలంటే ఆ విషయంలో వెళ్ళిపోతుంది. ఈ రకంగా ముందు ఆ సంకల్పం గట్టిగా నమ్మకంతో కూర్చొని చేయాలి. అప్పుడు మనకు సఫలత అనేది కలుగుతుంది అన్నమాట. ధారణ కలుగుతుంది. ఏ విషయంలో కావాలంటే ఆ విషయంలో ధారణ కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ధ్యాసలో కూర్చున్నప్పుడు లౌకికమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే అవి సుఖానికి కావచ్చు, దుఃఖానికి కావచ్చు, సుఖానుభూతి కావచ్చు, ఆ సుఖానికి అనుభూతికి సంబంధించిన సాధనాలు కావచ్చు, లేదా దుఃఖం కావచ్చు, దుఃఖానికి సంబంధించిన సాధనములు కావచ్చు, వాటి పట్ల కూడా మనము విరక్తి భావన తీసుకొని రావాలంట. కొన్ని మనకి సుఖానుభూతులు ఉంటాయి. సంసారంలో ఉంటున్నామంటే ఏదో ఒక సుఖము, ఏదో ఒక దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. వాటి యొక్క అనుభూతి ఉంటుంది, వాటి యొక్క సాధనలు కూడా మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి ముందు నాకు సుఖానుభూతి ఏదైతే ఉందో, సుఖానికి కారణం ఏదైతే ఉందో, దుఃఖానికి కారణం ఏదైతుందో, ఆ కారణాల విషయంలో కానీ నేను ఇక్కడ ఈ విషయాన్ని తీసుకొని రాను. ఈ ఉపాసనా కాలంలో నేను ఇటువంటి ఆలోచన తీసుకొని రాను. ముందు తెలుసు కదా మనకి ఏ విషయం మనం పీడిస్తుంది, సుఖం పీడిస్తుందా, దుఃఖం పీడిస్తుందా, ఏ విషయంలో ప్రతాడించేటువంటి విషయం ఏది, దానికి మూల కారణం ఏంటి, ఎందుకు నేను మాటికి ఆ విషయం ఆలోచిస్తున్నాను, అది ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. అది ముందే మనం ఊహించుకొని దాని గురించి విచారించుకొని కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఆ విషయం మనకు లోపలికి రాదు. సహజంగా మనకు ఎక్కువ ఏవైతే పైన ఉంటాయో, ఆలోచనలు పైన ఉంటాయి, ఎక్కువగా మనం మెదడులో అది మనసులో స్ఫురిస్తూ ఉంటుందో అటువంటి విషయాలు ఎక్కువ మన ఆలోచనలు వస్తుంటాయండి. ఇప్పుడు మనకు చూడు అంత మస్తిష్కంతో కేనమాట. ఇప్పుడు ఈ కంప్యూటర్ కనిపెట్టిన వ్యక్తుడు అంత మస్తిష్కం ద్వారానే అనమాట. ఇప్పుడు యూట్యూబ్ లో ఎలా చేశారండి, ఏ విషయం మనం ఒకటి చూసామంటే దానికి సంబంధించిన విషయాలు మొత్తం బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించిన విషయం అంతా బయటకు, ఏ విషయం మనకు కావాలంటే ఆ విషయానికి సంబంధించిన విషయాలన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ కూడా మనం ఏ విషయంలో మనం ఏం చేయాలనుకున్నాం అనుకోండి, ఆ విధంగా సంకల్పం చేసి కూర్చున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలు అన్ని బయటకు వచ్చేస్తుంటాయి అన్నమాట. దానికి సంబంధించిన విషయాలే అన్ని బయటకు వస్తున్నాయి. రెండో విషయం రావడానికి ఆస్కారం లేదన్నమాట. ఆ రకంగా సిస్టమేటిక్ గా ఉంటున్నమాట.
మనం ఆలోచించినప్పుడు అదే విషయాలు అదే ప్రవాహాన్ని వెళ్తూ ఉంటాం, అదే వేళ వెళ్తూ ఉంటాం. కాబట్టి ముందుగా మనకి ఏదైతే సుఖము ఏదైతే దుఃఖం మనం పీడిస్తుందో బాధపడుతుందో ఆ దుఃఖానికి ఆ సుఖానికి కారణం ఏంటి, ఆ కారణము తెలుసుకున్నామంటే ఎందుకు వస్తుంది మాటి మనకి వద్దనుకుంటే మళ్ళీ అదే అదే కావాలనుకుంటున్నాం, వద్దనుకుంటే మళ్ళీ అదే తీసుకుంటున్నాం. ఎందుకు వదలాలనుకుంటే వదిలేకున్నాం, ఎందుకు వదిలేకున్నాం, దానికి ముఖ్య కారణం ఏంటి, దాని పట్ల ఆసక్తి ఏంటి, దాని పట్ల నాకు లాభం ఏంటి నష్టం ఏంటి, వీటి పట్ల ఒకసారి ఆలోచించుకున్నాం అనుకోండి, దీనివల్ల లాభం అయితే దాన్ని చేయాలి, ఈ రకంగా ధర్మపూర్వకంగా న్యాయపూర్వకంగా చేసుకోవాలి. ఇది అధర్మం అన్యాయం అనుకోండి, దీన్ని ఈ రకంగా వదిలేయాలి అట్లా సంకల్పం తీసుకొని కూర్చున్నామంటే అది కూడా మనకు సహాయత కలుగుతుంది. ఇవన్నీ ఆలోచించకుండా మనలో సమస్యను పరిష్కారం చేసుకోకుండా డైరెక్ట్ గా కూర్చున్నాం అనుకోండి, మనకు వెంటనే సమాధి కలగదు, వెంటనే ధ్యానం కలగదు, వెంటనే ధారణ కలగదు. చాలా మంది అన్ని పనులు చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అది ఇది బాగా అలసిపోయిన తర్వాత టైం అయిపోయింది, 5 అయిపోయింది 6 అయిపోయింది, ఒక నిశ్చయ సమయం ప్రకారం ధ్యానం చేసుకుంటున్నాం, వచ్చి తక్కిన కూర్చుంటున్నాం అక్కడ అన్ని స్నానం చేయించి కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధి చేసుకోవచ్చి అక్కడ కూర్చొని వెంటనే చేస్తూ ఉంటాం. ఆ వెంటనే చేసినప్పుడు ఆ ఆలోచనలు మనలో ఉన్నాయి కదా, లౌకిక వ్యవహారాలు క్రియాకలాపాలు చేసుకోవచ్చు, వెంటనే అవన్నీ మనం ప్రతాటం చేస్తాం, శాంతి స్థితిని కలిగించాం వెంటనే. కాబట్టి మనం ఎప్పుడు ధ్యానం చేసినా ధ్యానానికంటే ముందే ఒక అర్ధగంట ప్రిపరేషన్ ఉండాలి, అర్ధగంట ముందే మన ఆలోచనలో అలాంటి మార్పులు తీసుకుని రావాలి. అప్పుడు కానీ మనం ఆ ధ్యాసలో కూర్చున్న మనసును కేంద్రీకరించలేము. వెంటనే ఎప్పుడు కాదు, వెంటనే కూర్చున్నాము కూడా కనీసం అంటే మన ఆలోచనలు దూరం చేయాలి, కనీసం అర్ధగంట పడుతుంది. ఎందుకంటే మన సిద్ధ పురుషులం కాదు, సిద్ధ యోగులం కాదు, వెంటనే మనకు కూర్చోగా ధారణ స్థితికి వెళ్ళిపోవడానికి ధ్యాన స్థితికి వెళ్ళిపోవడానికి మనకి ఇవన్నీ ముందు అంతకంటే ముందు ఈ 5 అంగాలు తెలిసి బాగా అనుభవంలోకి వచ్చిన అనుభవం 5 అంగాన్ని బాగా ఆచరిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు అటువంటి స్థితి మనకు కలుగుతున్నాం. కాబట్టి మనం ముందే ధ్యానం ఎవరైతే చేయాలనుకుంటున్నాం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే మనం ఊహించుకోవాలి, నిన్న స్థితి ఎలా ఉంది, ఏదో ఇంకా ధ్యానం కూర్చొని ఈ రకంగా ఉండాలి, ఈ విధంగా ఆలోచించుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, అది మానసికంగా ప్రిపేర్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కూర్చోగానే మనకు ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఒక వాతావరణం ఏర్పడినప్పుడు మనం ధ్యానం చేసుకోవచ్చు. డైరెక్ట్ గా కూర్చున్నాం అనుకోండి అటువంటి సిచ్యువేషన్ కలగదు, అటువంటి వాతావరణం కలగదు. వాళ్ళు చెప్తే ఇది ఏది మనసు కలగకూడదు అని చెప్పి పూర్తిగా వదిలేస్తా ఉంటాం. వదిలేసినప్పుడు ఏమైతే విరక్తి కలుగుతుంది, పూర్తి ఎందుకు టైం అయిపోయింది 10 నిమిషాలు అయిపోయింది అని ఎప్పుడెప్పుడు లేయాలని ఉంటుంది, కూర్చున్నా ఎప్పుడెప్పుడు లేయాలనిపిస్తున్నాం అంట. ఒకటి ఆ నమ్మకం ఉందామంట, చేయకుంటే నేను చేసాను, ఏదో చేయకుండా ఏమైనా అవుతుందేమో బాగుంటుందేమో, ఒకటి మనకు అలాంటి కూడా సిచ్యువేషన్ ఉంటుంది, ఏదో ఖచ్చితంగా చేయాలి, చేస్తాం, నియమం తెగకూడదు, నియమం కంటిన్యూ నడవాలి, ఏదో కూర్చోాలి, అంతవరకు ఓకే. కానీ కూర్చున్న తర్వాత ప్రయత్నం కూడా కొంచెం చేస్తూ ఉండాలి. కూర్చుని తగ్గట్టుగానే దానికి అనుకూలంగా ఫలితం ఉంటుంది. కానీ కూర్చున్నంత మాత్రం పని కాదు కదా, అక్కడ ఏదైనా ఒక పని మొదలుపెట్టిన తర్వాత అక్కడికి వచ్చినంత మాత్రం పని అవుతుందా, దానికోసం ప్రయత్నం చేయాలి. అక్కడ మనకు ధ్యాస కూర్చున్న ప్రయత్నం చేయాలి, మనసు నిలబెట్టడం కోసం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనలో ఉండే కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవి శాంతిస్తాయి, అవి మన ఆధీనంలో ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, విషయ నిగ్రహం ఉంటుంది. ఇవన్నీ మనం ప్రయత్నం చేసినప్పుడే మనకు తెలుస్తాయి. ఇంకా మనలో ఉండే దోషాలు ఏంటివి, చాలా మందికి మనలో ఉండే దోషాలు మనకు తెలియవండి. అంటే ఏదైతే దోషంగా ఉందో దాన్ని గుణంగా తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఏదైతే గుణమో అది గుణంగా తీసుకోకుండా దోషంగా తీసుకొని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ముందు యథార్థంగా మన గురించి మనకు తెలియాలి, అవన్నీ ఇక్కడ మన ధ్యాసలో కనిపిస్తాయి. కాబట్టి మనకు ఈ స్థితిలో వెళ్తున్నామంటే యోగ ఉపాధ్యాయుడిగా మనకు ఆ ఈశ్వరుని యొక్క ఉపస్థితి మన ఎల్లప్పుడూ మన మనసులో ఉన్నాడు, మన ఎదురుగా ఉన్నాడు అనే భావనతో చేసినప్పుడు నీకు అన్ని సక్రమంగా ఒక సరైన మార్గంలో ఒక పద్ధతిలో ఒక వేళ వెళ్తూ ఉంటాయి. అప్పుడు మనకు అన్ని సక్రమంగా ఉంటే వల్ల ఆ పరమాత్మ చెప్తే నువ్వు ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు పరమాత్మని లాక్కుంటాడు. కానీ భావన ఎల్లప్పుడూ ఒక వైపున మెలుగుతూ ఉండాలి, ఒక విషయం ఎల్లప్పుడూ ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు నీకు అలాంటి స్థితి కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయమని చెప్పాం, అదే సమాధిలోకి మారుతుంది. కాబట్టి మనకి ఏవైతే భ్రాంతులు ఉన్నాయో అవన్నీ భ్రాంతి జనకాల్లో ఉండకుండా మనం యథార్థంగా ఈశ్వరుడు అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి యథార్థంగా తెలుసుకొని మనం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసినప్పుడు అది మనకు ధారణ ధ్యాన సమాధి స్థితికి వెళ్తుంది అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేస్తూ ఉండండి. ముఖ్యంగా ఏం చేసినా అర్థసహితంగా ఉండాలి. అర్థసహితంగా లేకపోయింది అనుకోండి అది మనకు వెంటనే మనసుని కేంద్రీకరించదు, ఎక్కడికక్కడ తీసుకెళ్తుంది. ఇంకోటి మనము ఈ త్వరగా మనకు ధ్యానం కలగాలంటే ఏం చేయాలంటే ముందు ఈ సృష్టి యొక్క ప్రళయ స్థితి వచ్చినవి ఎలా ఉంటుంది అట్లా మనం ఒక కల్పన ద్వారా ఒక ఊహ ద్వారా ఒక బుద్ధి ద్వారా మనం ఊహించుకోవచ్చు. ప్రళయ కాలంలో ఈ ప్రళయావస్థ వచ్చినప్పుడు మనం ఎలా అవుతాం, చాలా మంది రకరకాలు చెప్తుంటారు. దీన్ని ఒకరోజు ప్రళయావస్థని మొదలు ధ్యానం కూర్చొని చేద్దాం, ప్రళయావస్థ ఎలా ఉంటుంది. అందరూ ఒక పాఠంలో మనము ధ్యానంలో కూర్చుని ప్రళయ స్థితి ఎలా ఉంటుందో అది ఊహించుకున్నాం అనుకోండి, మనకంటే ధ్యాన సమాధి కలుగుతుంది. అంటే ఒక విషయంలో లీనం కావడం అంట ఎలా ఉంటుంది.
ఇప్పుడు చాలా మంది రకరకాలుగా దీనికి ప్రళయ అవస్థ చెప్తున్నాం. ఇప్పుడు ప్రళయ అవస్థ అంటే సూర్యుడు ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాడో ఆ సూర్యుడు రాబోయే కలియుగంలో ఇంకేమవుతుందంటే ఇంకా దగ్గరికి వస్తాడు అన్నమాట. ఇప్పుడే అంత పైన ఉన్నప్పుడే 1000 కోట్ల దూరంలో ఉన్నప్పుడు కూడా సూర్య కిరణాలు, సూర్యరశ్మి కిరణాల వల్ల మనకి ఎంతో వేడి కలుగుతుంది. దానివల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నామంట. ఈ విధంగా వేడి వల్లనే ఆ సూర్యుడు ఇంకా కిందికి వస్తే ఏమవుతుందండి, ముందుగా చిన్న చిన్న సూక్ష్మ ప్రాణులు ఏవైతే ఉన్నాయో ముందు అవి భస్మీభూతం అయిపోతాయి. తర్వాత ఇంకా దగ్గరికి రావడం ఏమవుతుంది, ఇంకా శక్తికి వేడికి తట్టుకుని ప్రాణాలు ఏమవుతున్నాయి అవి కూడా భస్మీభూతం అవుతాయి. ఇంకా అతను దగ్గరికి వచ్చాయనుకోండి మనుషులు దాన్ని తట్టుకోలేదు, మాడి మసి అయిపోతామంట. అంటే సూర్యుడు యొక్క ప్రభావం అది కిందికి వస్తూ ఉంటుందంట. ఇది కూడా అంటే ప్రళయావస్థకు ఒక ప్రక్రియ. ఇంకోటి ఖండ ప్రళయాలు. అన్ని ప్రళయాలు ఒకే చోట జరగవు. ఒక మూలకి ఎక్కడ జరుగుతుంది, ఇంకొక మూలకి ఎక్కడ జరుగుతుంది. ఒక ప్రళయం అంటే సృష్టి నడుస్తూ ఉంటుంది. ఖండ ప్రళయాలు ఒక్కొక్క చోట ప్రళయం జరుగుతూ ఉంటున్నమాట. అక్కడ ఒక భాగం అంతా వెళ్ళిపోతున్నమాట. అంటే ఖండ ప్రళయాలు ఉంటాయి, ఓసారి పూర్తిగా విలీనం అవుతుంది, సమస్త ప్రళయం వస్తుంది. జల ప్రళయం వస్తుంది, మొత్తం అంతా నీటితో నిండిపోతున్నామట. మొత్తం అంతా మునిగిపోతాం. మనం చూస్తూ ఉంటాం చాలా రకరకాలుగా. ఒకేసారి నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందండి, అంత నీళ్ళతో కొట్టుకోపోతుంటాం. మనం చాలా రకరకాలుగా దేశ విదేశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, అవి చూస్తూ ఉంటామండి. ఆ ప్రళయావస్థ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఆ రకంగా మొత్తం ప్రళయం అయిపోతుంది, జల ప్రళయం అయిపోతున్నాం. ఎందుకంటే మనకు భూభాగంలో కూడా 3% నీళ్ళే ఉన్నాయి, ఒక భాగమే భూభాగం. కఠోరంగా ఉండే భాగం ఒక భాగం, 3 భాగాలు అంతా మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఆ జల ప్రళయం అయినప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా నీటి అంతరించిపోతుందన్నమాట. అప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. అట్లా ఆ విషయంలో లీనమైనప్పుడు మనకు వెంటనే మన స్థితి ధారణ స్థితి వెళ్ళిపోతుంది. అట్లా మనం ఉంచినప్పుడు మనకు సూక్ష్మంగా ఆ విషయం ఉంటుంది. ఆ విషయం ఏ విషయం మీద లీనం చేసా ఆ విషయ వస్తువు యొక్క యథార్థ జ్ఞానం కలుగుతుందండి. యథార్థ జ్ఞానం అంటే ధారణ కలిగిన యొక్క విషయం తీసుకుంటాం. ఆ విషయం ఏ విషయంలో లీనం చేసా, బయట విషయం కావచ్చు, ఆ విషయం కావచ్చు. బయట విషయంలో ఉంటాయి, బయట విషయం యొక్క వస్తువు అంటే బ్రహ్మాండం కావచ్చు, లేదంటే ఈశ్వరుని యొక్క ప్రకృతి కావచ్చు, శరీరంలో ఉండే కార్యం కావచ్చు. ఏ విషయం మనసు కేంద్రీకరించి ఆ విషయంలో యథార్థ జ్ఞానం కలుగుతుంది. పరమాత్మ విషయం అన్నప్పుడు పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానం కలుగుతుంది. ఆత్మ అంటే ఆత్మ జీవాత్మ యొక్క యథార్థ జ్ఞానం కలుగుతుంది. ఒకే ప్రకృతి అంటే పంచభూతాలు చెప్పారు, పంచభూతాల యొక్క యథార్థ జ్ఞానం కలుగుతుంది. మిగతా ఏ జ్ఞానం కలగదు అక్కడ. అంటే లక్ష్యాన్ని బట్టి విషయం అనేది యథార్థంగా స్పష్టంగా మనకు ఉంటుంది. కాబట్టి దానికోసం ఏ విషయంలో తెలుసుకోవాలనుకుంటున్న సంకల్పం గట్టిగా అనుకోని కూర్చున్నప్పుడు ఆ విషయం యథార్థంగా మనకు అనుభూతిని ఇస్తుంది, యథార్థంగా కనిపిస్తుంది. ఎప్పుడు ఆ ధ్యాన స్థితిలో, ఆ ధ్యానం సమాధిలోకి మారి ఆ సమాధి అవస్థలో యథార్థంగా వస్తువు యొక్క స్వరూపం, విషయం యొక్క స్వరూపం యథార్థం స్పష్టం అవుతుంది. ఆ యథార్థ స్పష్టం ఏర్పడినప్పుడు ఒక అనుభూతి, ఒక సంస్కారం మనలో ఏర్పడుతుంది. ఆ సంస్కారం ద్వారా నెక్స్ట్ మన ప్రవృత్తి ప్రయత్నం అనేది సమాధి వైపు వెళ్ళడం కోసం, పరమాత్మ వైపు వెళ్ళడం కోసం, ఇంకా సూక్ష్మ విషయాలు తెలుసుకోవడం కోసం మన ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనసును ఏదో ఒక విషయం నిలబెట్టడం ముందు అభ్యాసం చేయాలి. అది ముందు ధారణ, తర్వాత ధ్యానము, సమాధి. ముందు ధారణ కలిగినప్పుడే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు, తర్వాత అది సమాధిలోకి మారిపోతుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఇటు ప్రళయావస్థ ఉంటుంది, జల ప్రళయావస్థ, ఖండ ప్రళయావస్థ, ఉష్ణ ప్రళయావస్థ, రకరకాలుగా ప్రళయావస్థలు ఉంటాయి. వాటిని ఊహించుకొని మనం చేసినప్పుడు మనలో ధారణ, ధ్యాన, సమాధిని త్వరగా కలుగుతూ ఉంటాయి. అంటే ఇది అంతర్ముఖం కావడానికి రకరకాల ఉపాయాలను మనం ఉపయోగించుకోవచ్చు, ప్రయోగం చేసుకోవచ్చు. కాబట్టి ఈ 3 అంతరంగ సాధనలు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు 4వ సూత్రం చూడండి. 4వ సూత్రం ఏంటంటే త్రయం ఏకత్ర సంయమ. ఇప్పుడు ధారణ అంటే చెప్పాము, ధ్యానం అంటే చెప్పినాము, సమాధి చెప్పాము. ధారణ, ధ్యాన, సమాధి ఈ 3 అంతరంగ సాధనములు. వాడికి ఇక యోగ శాస్త్రంలో ఒక పరిభాష చెప్పాడు. త్రయం ఏకత్ర సంయమ. త్రయం ఏకత్ర సంయమ. ఎక్కడైతే ధారణ, ధ్యానము, సమాధి 3 ఒకే చోట కలిసి ఉంటారు దాన్ని సంయమం అంటాము. ఏమంటామండి? సంయమం అని ఒక పేరు పెట్టాం, సంయమ. త్రయం ఏకత్ర సంయమ. ఈ 3 ఎప్పుడైతే ఒకే చోట ఉంటాయో ఇది చెప్పేది. అందుకే ధారణ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ధ్యానం ఉంటుంది, ధ్యానం ఎక్కడైతే ఉంటుందో అక్కడే సమాధి ఉంటుంది. 3 అంతరంగ సాధనలు. ఈ 3 ఏకీకృతమైనప్పుడు, ఏకీభావనలో ఉన్నప్పుడు అప్పుడు దాన్ని సంయమం అంటాము. ఎక్కడైతే ఈ సంయమం ఉంటుందో అక్కడ యథార్థంగా వస్తువు విషయం యథార్థంగా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఆత్మ కావచ్చు, పరమాత్మ కావచ్చు, ఈ బ్రహ్మాండం కావచ్చు, ఈ ప్రకృతి కావచ్చు, నీ శరీరంలో ఉండే అవయవాలు కావచ్చు. నువ్వు ఏది మీద అయితే, ఏ విషయం మీద అయితే నువ్వు కాన్సన్ట్రేషన్ చేసావో ఆ విషయ వస్తువు యథార్థంగా కనిపిస్తుంది. ఎక్కడైతే సంయమం ఉంటుందో, సంయమం అంటే చెప్పాను ధ్యానము, ధారణ, ధ్యానము, సమాధి ఈ 3 ఏకత్ర సంయమ. ఎక్కడైతే ఒకే చోట ఉంటాయో దాన్ని సంయమం అంటాము.
అందుకే త్రయం అంటే ధారణ ధ్యాన సమాధి ఏకత్ర ఒకే చోట సంయమ ఒకే చోట ఎక్కడైతే ఉంటుంది దాన్ని సంయమం అని ఒక పరిభాష పెట్టుకున్నాం, ఒక పేరు పెట్టుకున్నాం, దాన్ని సంయమం అంటాం. అందుకే సూర్య సంయమా, సూర్యుడిలో సంయమం చేయడం వలన అంటే సూర్యుడిలో సంయమం చేయడం అంటే సూర్యుడి మీద ధారణ ధ్యానము సమాధి చేయడం వలన సూర్య సంయమ భువన జ్ఞానం 7 లోకాల భువన జ్ఞానం అంతా మనకు స్పష్టమవుతుందంటాడు. ఈ సంయమం ఎక్కడ ఉండాలి? సూర్యుడి మీద సంయమం చేస్తేనా భూలోకంలో 7 లోకాలు అయితే ఉన్నాయి, అంటే లోకాలు చాలా ఉన్నాయి, 7 లోకాల యొక్క జ్ఞానం అంతా మనకు తెలుస్తుందంట. సూర్య సంయమాత్ అప్పుడు తర్వాత వస్తుంది మనకు భువన జ్ఞానం, అంటే 7 లోకాల యొక్క 7 లోకాలు ఏ విధంగా ఉంటాయి, అక్కడ ఉండే గతివిధి ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనకి ఏ విధంగా సృష్టిలో గతివిధులు నడుస్తున్నాయో అక్కడ 7 లోకాలు ఏ విధంగా ఉంటాయి. ఆ సూర్యుని మీద సంయమం చేయడం వలన అక్కడ ఉండే గతివిధి, అది కూడా ఒక సృష్టి అండి, అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అక్కడ ఉండే గతివిధి మొత్తం మనకు స్పష్టమవుతుంది. ఎప్పుడు? సంయమం చేయడం వల్ల. సంయమం అంటే ఏమిటి? ధారణ ధ్యానము సమాధి ఒకే చోట కేంద్రీకరించడం వలన. ఇప్పుడు సూర్యుని పొద్దున్న లేగానే సూర్యుని మీద సంయమం చేయమని చెప్పినట్టు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. మధ్యాహ్నం చేసామనుకోండి ఆ సూర్య కింద అత్యంత తీవ్రంగా ఉండటం వల్ల కొద్దిగా కళ్ళు మొత్తం పోతాయండి. ఎందుకు? ఒక 9 అయిపోతున్నాయి అప్పుడు సంయమం చేసామనుకోండి కళ్ళు మొత్తము లాగేస్తున్నామట, అంటే కళ్ళు పోతాయి మనకు. ఎప్పుడు చేయాలి? సూర్యుడు ఉదయించేటప్పుడు చేయాలి. ఎప్పుడు చేయాలి? సూర్యుడు ఉదయించేటప్పుడు మనం దాని మీద సూర్యుడు సంయమం చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు సూర్యకిరణాలు ఏవైతే వస్తాయి ఎరుపు రంగులో వస్తాయి అవి ఎంతో ఔషధయుక్తమైనటువంటి మాట. అందుకే 7 కిరణాలు ఏవైతే సప్త రంగులతో ఏవైతే మనకు ప్రకాశిస్తాయో అవి శరీరానికి కూడా చాలా అంతంత అనుకూలంగా ఉంటాయి. బాడీలో ఉండే యాక్టివిటీని ఆ బాడీలో ఉండే శక్తి సామర్థ్యం పెంచుతాయి, ఇంకా రోగ ప్రతిరోధక క్షమతను పెంచుతూ ఉంటాయి. అందుకే బ్రహ్మముహూర్తం చేసి సూర్యోదయం కంటే ముందే ఎందుకోసం అంటే ఇందుకోసం అంట. ఎప్పుడు ఈ రోజుల్లో మనకి కలియుగ ప్రభావం వలన పాశ్చాత్య సభ్యత వలన 8-9 వరకేం చేయడం లేదు. 8-9 వరకు లేకుంటే ఏమవుతుంది? సూర్యుడు ఉదయించేటప్పుడు ఏవైతే మనకు సప్త రంగులతో కూడినటువంటి ఇంకా అనేక రంగులతో కూడిన కిరణాలు ఏవైతే ఉత్పన్నమవుతాయో అవి ఔషధంతో కూడుకొని ఉన్నటువంటి కిరణాలు అన్నమాట. ఆ కిరణాలను మన బాడీకి అటాచ్ కావడం వల్ల ఏమవుతుంది? మనలోని శక్తి సామర్థ్యాన్ని రోగ ప్రతిరోధక క్షమతను పెంచుతాయి. అప్పుడు బాడీ అనేది యాక్టివేట్గా ఉంటుంది, క్రియేటివ్ అంటే పూజ స్ఫూర్తిగా ఉంటుందన్నమాట. అప్పుడు మనం 9-10 గంటల వరకు పడుకుంటే మనం ఆ తత్వానికి మనం విరక్తం కలిగిపోయామా అంటే దూరం అయిపోయామా? 9 గంటలు వేసే వ్యక్తి లోపల ఆ సూర్యకిరణాలు లేకుండా 4 గోడల మధ్య బంధించి కూర్చున్నాడు. అప్పుడు ఆ కిరణాల యొక్క ప్రభావం మన మీద పడదు. ఎవరైతే లేస్తారో ఉదయం చేసి పక్కన మనకి దానికోసం ఉండాలి మన ఆ ప్రకాశంలోకి వచ్చి నిలబడినా కూడా ఆ కిరణం ఆటోమేటిక్ తెలియకుండా ఆ స్ఫూర్తిని ఆ కిరణం మనకు ప్రతి బాడీకి అవి ఆటోమేటిక్ అటాచ్మెంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఉదయం లేవగానే మనకి ఈ లాభం కలుగుతుంది. అందుకే సూర్యోదయం కంటే ముందు ఎప్పుడు ఖచ్చితంగా లేయాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత ఎప్పుడు లేవకూడదు, ఇది నియమం, సిద్ధాంతం. అందుకే ఇంకా బ్రహ్మముహూర్తంలో లేవని చెప్తుండే. బ్రహ్మముహూర్తం లేకుండా ఆ టైంలో మనం శాంతంగా ఉంటుంది, ధ్యానం చేసుకోవడానికి ఉపాసన చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఒకవేళ లేనప్పుడు కనీసం అంటే మనకు ఖచ్చితంగా సూర్యుడి కంటే సూర్యుడు ఉదయించడానికి కంటే ముందు కంపల్సరీగా కావాలంటే అవసరమైతే రాత్రి అలాంటి రాత్రి చేసినప్పుడు పరిస్థితి అలా ఉంది. కానీ ఒక్కొక్కరు నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు పగలు డ్యూటీలు చేస్తూ ఉంటారు, ఉంటుంది. కానీ సూర్యుడు ఉదయించేటప్పుడు మాకు ఖచ్చితంగా లేవండి. తర్వాత కావాలంటే టిఫిన్ చేసి భోజనం చేసి పడుకోండి, ఇబ్బంది లేదు. కానీ సూర్యుడు ఉదయించేటప్పుడు మాత్రం పడుకోవద్దు, అస్తమించేటప్పుడు పడుకోవద్దు. అది సంధికాలం ఏమవుతుందంటే ఇప్పుడు అంధకారానికి ప్రకాశానికి సంధికాలం. ఆ సంధికాలంలో పడుకోవద్దు. సంధికాలం అది అనారోగ్యానికి కారణం. సంధికాలంలో ఖచ్చితంగా మనం లేవాలి. మనకు సూర్యుడు ఉదయించేటప్పుడైనా అస్తమించేటప్పుడైనా అక్కడ మనకు పడుకున్నాం అనుకోండి మనలో ఉండే రోగ ప్రతిరోధక క్షమత తగ్గిపోతుంది. ఇంకా చాలా మనకు అనారోగ్యంగా అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ టైంలో మనము నిద్రపోకుండా సక్రియంగా ఉన్నాం అనుకోండి ఆ కిరణాల ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి ఎందుకు సూర్యుడు అస్తమించేటప్పుడు సూర్యకిరణాలు చూడండి ఎరుపు రంగులో ఉంటాయి, కిరణాలు మొత్తం అక్కడ అంత ప్రభావం చూపించింది అన్నమాట. ఆ కిరణాలు మన బాడీకి యాక్టివేట్ కావడం వల్ల మనలో శక్తి సామర్థ్యాన్ని స్ఫూర్తిని పెంచుతాయి, ఇంకా రోగ ప్రతిరోధక క్షమత కూడా పెంచుతాయని చెప్పాను. కాబట్టి ఆ టైంలో మనకు ఎవరు పడుకోకూడదు, సాధ్యమైనంత వరకు. అనివార్య పరిస్థితులు ఉన్నప్పుడు ఏదో విషయం చెప్పలేము, అది కానీ సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్న వాళ్ళు మాత్రము 10 గంటలకు పడుకొని 12 గంటల వరకు అనుకొని మన టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకేనా? యథా సమయం రాత్రి పడుకోవాలి, 9-10 లాస్ట్ 10కి పడుకొని మనం బ్రహ్మముహూర్తంలో చేయడానికి ప్రయత్నం చేయాలి. అస్తు. సంయమం అంటే ఏం చెప్పామంటే త్రయం ఏకత్ర సంయమ అంటే ధారణ ధ్యాన సమాధి ఎక్కడైతే ఉంటుందో దాన్ని సంయమం అంటామని చెప్పి మహర్షి పత్ని చెప్పారు. ఇది ఒక పరిభాష పేరు పెట్టారన్నమాట. దీనికి మహర్షి వ్యాస్ ఏమంటారు చూడండి, ఏతద్ ధారణ
ధ్యాన సమాధి త్రయం ఏకత్ర సంయమ. మహర్షి వ్యాసుడు ఇది చెప్పాడు. తద్ ఏతద్ ధారణ ధ్యాన సమాధి త్రయం, ఈ మూడు ఏకత్ర సంయమ, దాన్ని సంయమం అంటాము. ఏక విషయాన్ని త్రీని సాధనాన్ని, ఈ మూడు విషయాలు ధారణ ధ్యానము సమాధి ఏక విషయాన్ని ఒకే విషయంలో ఉంటాయి. ఏక విషయాన్ని త్రీని సాధనాన్ని, ఏవి ఈ మూడు సాధనాలు ఏమిటి? ధారణ ధ్యానము సమాధి, ఈ మూడు సాధనములు ఏక విషయాన్ని ఒకే విషయంలో ఉంటాయి. ఏక విషయాన్ని, దాన్ని ఏక విషయాన్ని త్రీని సాధన సంయమ ఇది ఉచ్యతే. దీన్ని సంయమం అంటాం. ఈ మూడు సాధనాలు ధారణ ధ్యానం సమాధి ఎక్కడైతే ఉంటాయో ఒకే విషయంలో ఉంటాయో దాన్ని సంయమం అంటాము, సంయమం చెప్తాము. కాబట్టి ఈ మూడు కలగాలి. మూడు కలిగినప్పుడే అక్కడ విషయ వస్తు యథార్థం అవుతుంది, స్పష్టమవుతుంది, అది మనకు ప్రకాశవంతం అవుతుంది. కాబట్టి ఏక విషయాన్ని త్రీని సాధనాన్ని సంయమ ఇది ఉచ్యతే. తద్ అస్య త్రయస్య తాంత్రికీ పరిభాష సంయమ ఇది. సంయమ ఇది అంటే దీన్ని ఒక తాంత్రిక పరిభాష, శాస్త్ర పరిభాష అన్నమాట. సంయమం అంటే కానీ సంయమం అని చెప్పగానే మీకు ఏం గుర్తురాలి? ధారణ ధ్యానము సమాధి మూడు ఎక్కడైతే కలుస్తాయి దాన్ని సంయమం అంటామని ఒక నామకం చేశాం, ఒక పరిభాష పేరు పెట్టామన్నమాట. పారిభాషకు పేరు పెట్టేశాం. కాబట్టి ఇప్పుడు యోగ శాస్త్రంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, యోగ సంబంధి మాట్లాడుతున్నాం. సంయమం అంటే మీ ఏం గుర్తు రావాలి? ధారణ ధ్యానము సమాధి మూడు, ఈ మూడు సార్లు ఎక్కడైతే ఒకే విషయం లీనమై ఉంటాయో దాన్ని సంయమం అని చెప్పాలి. సంయమం అంటే లౌకికంగా ఉంది. సంయమం మన ఇంద్రియాల సంయమం ఉండాలండి అంటుంటాం. అక్కడ ఆ సంయమం వేరు, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ధ్యాన స్థితిలో సంయమంగా అభ్యసించాలి అన్నప్పుడు ధారణ ధ్యాన సమాధితో అభ్యసించాలి. సందర్భాన్ని అర్థం తీసుకోవాలి. సంయమం అంటే ఇంద్రియ నిగ్రహ సంయమం కాదు. ఇక్కడ సంయమం అంటే ధారణ ధ్యానము సమాధి ఎక్కడైతే ఉంటుందో దాన్ని సంయమం అంటాము, అది అర్థం చేసుకోవాలి. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ మహర్షి వ్యాసుడు చెప్పాడు. ఇది తాంత్రిక పరిభాష. కాబట్టి ఈ పరిభాషని సంయమం అంటే ఏం గుర్తురాలి? యోగ శాస్త్రంలో మనకు ఈ యోగ విషయంలో ధారణ ధ్యాన సమాధి ఎక్కడైతే ఉన్నాయో దాన్నే సంయమం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మనకు మహర్షి పతంజలి చెప్పారు, మహర్షి వ్యాసుడు ఇదే అంటున్నారు. నెక్స్ట్, అలా సంయమం చేయడం వల్ల ఎటువంటి స్థితి కలుగుతుంది మనకు? దానికి 5వ సూత్రం చెప్పారు. ఏం చెప్పారు చూడండి. తజ్జయాత్ ప్రజ్ఞాలోక. ఏం చెబుతున్నా? తజ్జయాత్, దాన్ని సిద్ధించడం వలన, అది సిద్ధి కలగడం వల్ల. ఏ సిద్ధి? సంయమ సిద్ధి కలగడం వల్ల. సంయమం అంటే ధారణ ధ్యానము సమాధి ఈ మూడు ఒకే చోట ఏకీకృతం చేయడం వలన, ఒకే విషయం లీనం చేయడం వలన ఏమవుతుంది? తజ్జయాత్, దాన్ని జయించడం వలన ప్రజ్ఞాలోక, ప్రజ్ఞ ప్రకృష్టమైన జ్ఞానం ప్రకాశం అవుతుంది. ఏమవుతుందంట? ప్రకృష్టమైనటువంటి ఉత్కృష్టమైన జ్ఞానం ఆలోక ప్రకాశం అవుతుంది. తజ్జయాత్ ప్రజ్ఞాలోక. ఎంత స్పష్టంగా చూడండి మహర్షి పతంజలి యొక్క సూత్రంలో. తజ్జయాత్ అంటే ఆ సంయమాన్ని సిద్ధించడం వల్ల, సాధించుకోవడం వల్ల, దానివల్ల పరిపక్వత పొందడం వల్ల ఏమవుతుంది? ప్రజ్ఞాలోక, ప్రకృష్టమైనటువంటి ఉత్కృష్టమైన ఆలోకం కలుగుతుంది, ప్రకాశం అవుతుంది అని చెప్పారు ఇక్కడ. అదే విషయాన్ని మహర్షి వ్యాసం అంటున్నారు చూడండి. తస్య సంయమస్య జయాత్, ఉసు సంయమకు తస్య సంయమస్యవు ధారణ ధ్యాన సంయమాన్ని సంయమించడం వల్ల, తజ్జయాత్ తస్య సంయమస్య జయాత్ సిద్ధించడం వల్ల, జయించడం వల్ల సమాధి ప్రజ్ఞాయా భవతి ఆలోకో. అదే విషయం చెప్పాడు. ఏమవుతుందంటే దాన్ని జయించడం వలన, సంయమాన్ని ధారణ ధ్యాన సమాధిని మన ఆధీనంలో ఉంచుకోవడం వల్ల, ఒక విషయం లీనం చేయడం వలన తజ్జయాత్ సమాధి ప్రజ్ఞాయ, సమాధి ప్రజ్ఞ యొక్క ఆలోక భవతి. సమాధి అంటే సమాధి చెప్పు కదా, ఇది సంప్రజాత సమాధి, అసంప్రజాత సమాధి, ఆత్మ పరమాత్మ విషయం. ఇంకా మనం ఏంటి పంచభూతాల్లో కావచ్చు, పంచ తన్మాత్రలు కావచ్చు, ఇవైతే ఇంకేవైతే ఉన్నాయి, బ్రహ్మాండం కావచ్చు, ఈ శరీరం యొక్క అవయవాలు కావచ్చు, అంటే శరీర తంత్రం ఏదైతే ఉందో, నువ్వు ఏ విషయంలో లీనం చేశావో, సంయమం చేశావో, అలా చేయడం వల్ల అవుతుంది సమాధి ప్రజ్ఞాయ ఆలోక భవతి. అది సమాధి ఏ విషయం అయితే సమాధిలో ఉందో ఆ విషయం ప్రజ్ఞాలోక, అది స్పష్టం అవుతుంది, దాని యొక్క ప్రకాశం యథార్థంగా కనిపిస్తుంది. కాబట్టి సమాధి ప్రజ్ఞాయ, సమాధి ప్రజ్ఞాకి ఆలోక భవతి అంటే ప్రకాశం అవుతుంది. యథా యథా సంయమ స్థిర పదో భవతి. ఎలాగైతే సంయమం మనం స్థిర పదాన్ని అంటే స్థిరత్వాన్ని పొందుతూ ఉంటుందో, అంటే మన అభ్యాసం ఎంత పరిపక్వ స్థితి పొందుతూ ఉంటుందో, ఏ విధంగా అయితే సంయమం పరిపక్వం చెందుతూ ఉంటుందో అలాగా సమాధి ప్రజ్ఞ విశారది భవతి. సమాధి ప్రజ్ఞ అనేది అదే విధంగా ఏమవుతుంది? అది అత్యంత నైపుణ్యాన్ని పొందుతుంది. అంటే అక్కడ ఎప్పుడు కావాలంటే, ఏ విషయంలో కావాలంటే ఆ విషయంలో పూర్తి లీనం చేసుకుంటాం. అంటే ఆ విషయం ఏదైతే ఉందో అది యథార్థంగా స్పష్టం అవుతుంది. పంచభూతాలు ఉన్నాయి, భూమిని ప్రత్యక్షం చేసుకోవాలంటే ఈ భూమి ఏదైతే ఉందో భూమి యొక్క మొత్తం స్వరూపం అంతా మనకు ప్రత్యక్షం అవుతుంది. అదేవిధంగా అగ్ని ఉంది, అగ్ని అనగానే అగ్ని మీద సంయమం చేయగానే అగ్ని యొక్క యథార్థ స్వరూపం అంతా మనకు రూప జ్ఞానం అంతా ప్రత్యక్షం అవుతుంది. అలాగే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో మనం సంయమం చేయడం వలన దాని యొక్క స్వరూపం
కాబట్టి ఇది ఎప్పుడు సిద్ధిస్తుంది? తజ్జయాత్ అంటే ఈ సంయమాన్ని జయించుకోవడం వల్ల, సంయమ సిద్ధి పరిపక్వత పొందినప్పుడు ఇటువంటి ఉపలబ్ధి కలుగుతుంది. సమాధి ప్రజ్ఞ విశారది భవతి అంటే సమాధి ప్రజ్ఞ అత్యంత నిర్మలం అవుతుంది, అత్యంత సూక్ష్మం అవుతుంది. ఏ విషయం కావాలంటే ఆ విషయం మీద మనకు పటుత్వం వస్తుంది అని ఇక్కడ మహర్షి వ్యాసుడు అదే విషయం చెప్పారు. తస్య సంయమస్య జయించడం వలన, సిద్ధించడం వలన సమాధి ప్రజ్ఞాయా భవతి ఆలోక, సమాధి ప్రజ్ఞ యొక్క ఆలోకం ప్రకాశం అవుతుంది. యథా యథా సంయమ స్థిరపదో భవతి, ఏ రకంగా అయితే స్థితి పదాన్ని పొందుతుందో ఆ రకంగా సమాధి ప్రజ్ఞ అనేది అత్యంత నిర్మలం అవుతుంది, సూక్ష్మం అవుతుంది ఇక్కడ చెప్పుకున్నాము. తర్వాత తస్య భూమిషు వినియోగ, ఆలోచన చెప్పుకున్నాము. తస్య భూమిషు వినియోగ, భూమి వినియోగం చేయాలంట. ఎక్కడ వినియోగం చేయాలంట? తస్య అంటే ఆ సంయమస్య, ఆ సంయమాన్ని అంటే నీకు పరిపక్వ స్థితి పొందింది, ఆలోకం ఉత్పన్నమైంది, సూక్ష్మమైన ప్రకృష్టమైన ఉత్కృష్టమైన జ్ఞానం ఉత్పన్నమైంది. ఆ జ్ఞానం చేయాలి. తస్య భూమిషు వినియోగ అంటే వేరే భూముల్లో ఇప్పుడు ఆ స్థితి, ఆ స్థిరత్వం నీలో కలిగినప్పుడు, ఆ యోగ్యత నీలో కలిగినప్పుడు ఏమవుతుంది? భూమిషు వినియోగ, దాన్ని ఏ విషయంలో కావాలంటే ఆ విషయంలోకి తీసుకుపోవాలి. అన్య భూముల్లో వినియోగించాలన్నమాట. అంటే వేరే భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ వినియోగించాలన్నమాట. వేరే భూములు అంటే ఏమిటి? అది మన పంచభూతాల్లో కావచ్చు, ఈ శరీరంలో కావచ్చు, ఈ ప్రకృతిలో కావచ్చు, ఆ జీవాత్మలో కావచ్చు, పరమాత్మలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు. సూర్యుడి మీద సంయమం చేయొచ్చు, చంద్రుడి మీద సంయమం చేయొచ్చు, నక్షత్రం మీద సంయమం చేయొచ్చు, ఒక వ్యక్తి మీద సంయమం చేయొచ్చు, ఒక చెట్టు మీద సంయమం చేయొచ్చు. నువ్వు ఏ విషయం కావాలంటే ఆ విషయం మనం ప్రజ్ఞాలోకం అవుతుంది, అది మనకు ప్రకాశిస్తుంది, అంటే యథార్థంగా ప్రకాశిస్తుంది. ఏ విషయం తెలుసుకోవాలంటే ఆ విషయం యొక్క వస్తు స్వరూపం మనకు యథార్థం అవుతుంది, పూర్తి కణంతో సహా యథార్థం అవుతుంది అనమాట. అంటే ఆ రకంగా వినియోగించుకోవాలి మనం. తస్య అంటే ఆ సంయమస్య భూమిషు వినియోగ, వేరే భూముల్లో వేరే విషయాలు వినియోగించుకోవాలి, అంటే వేరే అవస్థల్లో వినియోగించుకోవాలి. అది ఏదే కావచ్చు అనమాట. ఎటువంటి ఏ విషయం కావాలంటే ఆ విషయంలో వినియోగించుకోవాలని చెప్పి ఇక్కడ మహర్షి పతంజలి చెప్పారు. ఇదే విషయాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి అనేది మనకు మహర్షి వ్యాస ఏమంటున్నారు చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి, మనకు ఆ స్క్రీన్ మీద చూసుకోండి. ఇంతసేపు వినపడలేదు మాదేవ 2 నిమిషాలు. జీ ఒకసారి చూసుకోండి. తస్య భూమిషు వినియోగ, ఆరో సూత్రంలో ఆ సంయమాన్ని వేరే వేరే భూముల్లో వేరే వేరే విషయాలు ఏ విషయమే తెలుసుకోవాలంటే ఆ విషయంలో వినియోగించుకో. ఎప్పుడు ఈ సంయమం అంటే తెలుసు కదా, ధారణ, ధ్యానము, సమాధి ఎక్కడైతే 3 ఒకే చోట ఉంటాయో దాన్ని సంయమం అంటాం. ఆ సంయమాన్ని 3 కలిపిన దాన్ని ఎక్కడ వినియోగించుకోవాలి, ఎక్కడ కావాలంటే అక్కడ వినియోగించుకోవచ్చు, ఏ విషయంలో కావాలంటే అక్కడ వినియోగించుకోవచ్చు. ఏ రకంగా వినియోగించుకోవాలి అనేది మహర్షి వ్యాస ఇక్కడ చెప్తున్నారు చూడండి, స్క్రీన్ మీద చూసుకోండి. తస్య సంయమస్య జిత భూమేర్ యా అనంతరా భూమి తత్ర వినియోగ, నువ్వు సంయమం ద్వారా ఏ విషయంలో సిద్ధి కలిగిందో ఆ సిద్ధిని మళ్ళీ తర్వాత వేరే విషయాలు వినియోగించుకోవాలంట. తస్య సంయమస్య జితేర్ భూమిర్, ఏ భూమి మీద జయించుకున్నావో, ఏ విషయంలో లీనమైపోయి ఆ విషయాన్ని స్పష్టం చేసుకున్నావో తర్వాత ఏం చేయాలి? తర్వాత అనంతరా భూమి, వేరే భూమి ఏదే విషయం, ఏదైతే భూమి అంటే ఏదే విషయం, అనంతరా భూమి తత్ర వినియోగ, అప్పుడు ఈ సంయమాన్ని వేరే విషయాల్లో వినియోగించుకోవాలి. నాహి అజిత అధర భూమి అనంతర భూమిం విలంఘ్య ప్రాంత భూమిషు సంయమం లభతే. మనము ఈ సంయమం సిద్ధించకుండా, ఈ సంయమ ధారణ, ధ్యానము, సమాధి సిద్ధించకుండా నేను వేరే విషయానికి తీసుకువెళ్తా అంటే అది సిద్ధించదండి. అందుకే చెప్తుండ్రు నాహి అజిత అధరా భూమి, ముందు సామాన్య భూమి ఇక్కడ మనకు ధారణ, ధ్యాన, సమాధి, సంయమం అనేది సరిగ్గా సిద్ధించలేదు. అంటే దానికంటే కింది భూమి సిద్ధించలేదు. కింది విషయాలే మనకు, స్థూల విషయాలు మనకు సిద్ధించలేదు అనుకోండి, సూక్ష్మ విషయాలు మనకు సిద్ధించవు. అదే విషయం చెప్తున్నాను ఇక్కడ. నాహి అజిత ఏదో గెలవలేదు అంటే సిద్ధిని పొందలేదు. అజిత అధరా భూమి అంటే చిన్న భూమి, అంటే స్థూల భూములు ఏవైతే ఉన్నాయో, వేరే విషయాలు ఏవైతే ఉన్నాయో, అధరా భూమి అనంతర భూమి అంటే ఒక విషయంలో నువ్వు సిద్ధిని పొందలేదో అటువంటిప్పుడు వేరే విషయాలు సిద్ధిని పొందలేవు అని తాత్పర్యం ఇక్కడ. నాహి అజిత అధరా భూమి అనంతర భూమి ఉల్లంఘించి ప్రాంత భూమిసి సంయమం లభతే. నువ్వు ఒక విషయాన్ని నువ్వు సంయమం కాకుండా వేరే విషయాలను భూమిని సిద్ధింపజేసుకుంటా అంటే
అది కాదు. ఉల్లంఘ్య ప్రాంత భూమిషు సంయమం లభతే, సంయమం పొందలేవు. ఎందుకు? తద్ అభావాచ్య కుతః తస్య ప్రజ్ఞాలోక. ముందు సామాన్య సంయమ స్థితి, ధారణ స్థితి లేదు, ధ్యాన స్థితి లేదు, సమాధి స్థితి లేదు. అటువంటి వేరే విషయాల్లో వేరే భూములు ఎలా వినియోగించగలుగుతావు? అది వినియోగించుకున్నప్పుడు నీకు ప్రజ్ఞాలోకం ఎలా వస్తుంది? అంటే ప్రకృష్టమైనటువంటి ఉత్కృష్టమైన జ్ఞానం ఎలా కలుగుతుంది అని చెప్పి. అందుకే తద్ అభావాచ్య అంటే సంయమ అభావంలో, అంటే దాన ధ్యాన సమాధి ఇక్కడ ఒకే చోట లేవు, ఒకే స్థానంలో నియంత్రించబడలేదు. అప్పుడు తద్ అభావాచ్య అభావంలో కుతః తస్య ప్రజ్ఞాలోక, అతనికి ప్రజ్ఞాలోకం ఎలా ప్రకాశిస్తుంది, ఎలా యథార్థంగా తెలుస్తుంది అని తెలియదు అని తాత్పర్యం ఇక్కడ. కాబట్టి ఈశ్వర ప్రసాదాత్ జితో ఉత్తర భూమికస్య ఈశ్వర ప్రాసాదాత్ అజిత ఉత్తర భూమికస్య చ నా అదర భూమిషు పరచిత్త జ్ఞానాదిషు సంయమః యుక్తః. అంటే ఈశ్వర ప్రసాదం అంటే ఈశ్వర అనుగ్రహం చేత అంటే ఏదైనా ఒక భూమిని, ఒక విషయాన్ని, సంయమాన్ని సిద్ధించేసిన తర్వాత అప్పుడు అది ఎప్పుడు ఈశ్వర ప్రసాదం ద్వారా, అంటే ఈశ్వర అనుగ్రహం ద్వారా కలుగుతున్నాడు. ఈశ్వర అనుగ్రహం ద్వారా అయితే భూమిని గెలుచుకున్నామో, అంటే విషయాన్ని గెలుచుకున్నామో, సిద్ధింపజేసుకున్నామో, అప్పుడే అదర భూములు ఏవైతే ఉన్నాయో, వేరే భూములు ఏవైతే ఉన్నాయో, అంటే వేరే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవచ్చు, యథార్థంగా అక్కడ సంయమం చేయవచ్చు అని ఇక్కడ చెప్పారు. ఎలాగంటే కస్మాత్ తద్ అర్థస్య అన్యత్ ఏవ అవగతత్వాత్. అది ఎందుకు అలా కలుగుతుందంటే వేరే విషయాల్లో మన విషయాన్ని లీనం చేయడం వల్ల అలాంటి స్థితి మనకు కలుగుతుంది. అక్కడ ఈశ్వర అనుగ్రహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే తది ఆ విషయం యొక్క వస్తుపరమై యథార్థంగా మనకు తెలిసింది. తద్ అర్థస్య అన్యత ఏవ అవగతత్వాత్ అంటే వేరే విషయాల్లో ఈశ్వర అనుగ్రహంగా తెలుస్తుంది కాబట్టి మనకు అక్కడ యథార్థమవుతుంది. భూమేహి అస్య ఇయం అనంతరా భూమిః ఇత్యత్ర యోగో ఏవ ఉపాధ్యాయః. భూమేహి అస్య ఇయం అనంతరా భూమిః ఇత్యత్ర యోగ ఏవ ఉపాధ్యాయః. सर वॉइस सुनाई नहीं दे रहा. స్క్రీన్ కు అడ్జస్ట్ కరాని. ఓకే, ఈశ్వర అనుగ్రహం ద్వారా మనకి ఏదైతే భూమిని పొందలేదో ఆ భూమిని, ఇంకా కింది భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూమిని పొందిన తర్వాత మనం అభ్యాసం చేయాలి. ఎందుకంటే అది భూమి ఎలా కలుగుతుందంటే అది ఈశ్వర అనుగ్రహం ద్వారా మనకు ఆ విషయ వస్తువు తెలుస్తుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ విషయం ఎలా తెలుస్తుందంటే భూమి అస్య ఇయం అంతరా భూమి ఇత్యత్ర యోగో ఏవ ఉపాధ్యాయ. ఇప్పుడు చెప్పాం కదా, మనము ఆ భూమిలోకి వెళ్తున్నామంటే ఆ భూమి, ఆ విషయ వస్తువే యోగే ఏవ ఉపాధ్యాయ. ఆ యోగమే, యోగాభ్యాసమే ఒక ఉపాధ్యాయుడు లెక్క నీకు మార్గదర్శనం చూపిస్తుంది. అది ఒక విషయం వైపు తీసుకెళ్లి నీకు ఎలా చేయాలి, నెక్స్ట్ భూమి ఏంటి, నెక్స్ట్ భూమిని ఏ విధంగా ప్రయత్నం చేయాలి ఆ భూమిని నీకు అక్కడ అనుభూతిని కలిగిస్తుంది. అది ఎలా కలిగిస్తుందంటే కథం ఎలాగంటే ఏవం ఉక్తం. ఈ విషయం ఈ విధంగా చెప్పారు. ఏ విధంగా చెప్పారు? యోగేన యోగో జ్ఞాతవ్యో యోగో యోగాత్ ప్రవర్తతే. ఏం చెప్పారు? యోగేన యోగో జ్ఞాతవ్య. శ్లోకం ఇచ్చా చూడండి. యోగాన్ని యోగం ద్వారా తెలుసుకోవాలి. ఎందుకు? యోగో యోగాత్ ప్రవర్తతే. యోగం అనేది యోగం ద్వారానే ఉత్పన్నం అవుతుంది, అంటే అది వృద్ధి చెందుతుంది అన్నమాట. యోగం అనేది యోగం ద్వారానే వృద్ధి చెందుతుంది. యోగాభ్యాసం ద్వారానే అది మనకు స్పష్టంగా తెలుస్తుంది. యో అప్రమత్తస్తు యోగేన స యోగే రమతే చిరం. ఎవరైతే అప్రమత్తంగా ఉండి, అంటే ప్రమాద రహితంగా ఉండి పూర్తిగా అందులో లీనమైపోయి ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తికి అప్రమత్తస్తు యోగేన, ఎవరైతే యోగం ద్వారా అప్రమత్తంగా ఉండే, ప్రమాదరహితంగా ఉండదో అటువంటి వ్యక్తి స యోగే రమతే చిరం. అటువంటి వ్యక్తి యోగంలో చిరకాలం వరకు, దీర్ఘకాలం వరకు అంటే ఈశ్వరానుభూతిని పొందుతూ ఉంటారు, సుఖానుభూతిని పొందుతూ ఉంటారు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ శ్లోకాలు చెప్పుకున్నాం. కాబట్టి యోగం ద్వారానే యోగాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే యోగం ద్వారానే ఈ యోగం ఉత్పన్నమవుతుంది, వృద్ధి చెందుతుంది. ఎవరైతే ఈ యోగంలో ప్రమాదరహితంగా ఉండి ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తిని ఈ యోగాభ్యాసంలో, యోగ సాధనలో, ఈ సమాధి అవస్థలో దీర్ఘకాలంగా ఆనందాన్ని, అనుభూతిని పొందుతూ ఉంటారు. అంటే ఆ యోగం ద్వారా ఉత్పన్నమైన ఆనందానుభూతిని పొందుతూ ఉంటారు అని చెప్పి మహర్షి వ్యాస్ ఇక్కడ చెప్పారండి. అందుకే ప్రమాదరహితంగా ఉండి యోగం చేస్తూ ఉంటే అది ఒక ఉపాధ్యాయుడిలాగా మనము
రక్షిస్తూ ఉండి మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటుందని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి రకంగా ప్రయత్నించాలి. ఈ సూత్రం నీకు మళ్ళీ చెప్తాను, రేపు చెప్తాను మళ్ళీ. ఓకే, అస్తు. ఈ రకంగా మనం సంయమం ఎప్పుడు సిద్ధించిందో ఆ సిద్ధించిన సంయమాన్ని వేరే భూముల్లో వేరే విషయాల్లో ఏ విషయంలో కావాలో అనుకుంటే ఆ విషయంలో ఓతప్రదం చేయాలి. అప్పుడు మనకు ఇటువంటి స్థితి కలుగుతుంది. అంటే ఎక్కడ కావాలంటే అక్కడ మన భూమిని వినియోగించుకోవచ్చు. ఎప్పుడైతే మనకు తజ్జయ ప్రజ్ఞాలోకం ఉత్పన్నమైందో, ప్రతిష్టమైన ఉత్కృష్ట జ్ఞానం ఎప్పుడైతే ఉత్పన్నమైందో అప్పుడు మనకి ఈ స్థితి కలుగుతుంది. కాబట్టి ముందుగా ధారణ, ధ్యానము, సంయమం, ధారణ, ధ్యాన, సమాధి ఈ మూడిని ఒక చోట కేంద్రీకరించి సంయమంగా ఎప్పుడైతే మనము మూడి కలిపి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకు ఈ ప్రజ్ఞాలోకం కలుగుతుంది. ఈ ప్రజ్ఞాలోకం కలిగేంత వరకు మనము ఈ సంయమాన్ని పూర్తిగా అభ్యసించాలి. ధారణ, ధ్యాన, సమాధిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మూడు స్థితులు ఒకే విధంగా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ సంయమం సిద్ధించినప్పుడు మన ప్రజ్ఞాలోకం స్ఫుటం అవుతుంది. ఈ ప్రజ్ఞాలోకం ప్రకృష్టమైన జ్ఞానం స్ఫుటమైనప్పుడు అప్పుడు ఎటువంటి భూముల్లో కావాలంటే, ఎటువంటి విషయాల్లో కావాలంటే అటువంటి విషయాలు మనం వినియోగించుకోవచ్చు అని ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నాము. మహర్షి పతంజలి సూత్రం ద్వారా. ఈ వ్యాస భాషని నేను మళ్ళీ రేపు చెప్తా అండి. అస్తు. అస్తు. మంత్రపాఠः. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. ఎప్పుడైనా 2-3 చెక్ బుక్లు పశ్యంతు 2-3 చెక్ బుక్లు మా ఏమైనా పడేసామా కశ్చిత్ డస్ట్బిన్ లో గానీ శాంతి శాంతి శాంతి.